గుడ్ ఈవినింగ్ ఆల్. ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం ఏంటంటే బేసికల్గా గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి వచ్చేసి ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, గ్రూప్ 1 అనేది మంచి క్రేజీ పోస్ట్ అనమాట. మంచి స్టేటస్, క్రేజీ పక్క పెట్టండి, మంచి స్టేటస్ కలిగిన పోస్ట్ ఏది అంటే ఈ యొక్క గ్రూప్ 1 ఆఫీసర్. ఈ గ్రూప్ 1 ఆఫీసర్లో జాగ్రఫీకి సంబంధించి వెయిటేజ్ కూడా బాగా ఉంది. ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామ్లోను అదేవిధంగా మెయిన్స్లో కూడా ఉంది. మెయిన్స్లో వచ్చేసి ఏంటంటే ఫోకస్ ఆన్ రీజనల్ జాగ్రఫీ అన్నమాట. అదే ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చేసి ఇటు ఏపీ, తెలంగాణలో మరి ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఈ యొక్క జాగ్రఫీని వచ్చేసి చాలా కీ రోల్గా ప్లే చేస్తున్నాయి. కాబట్టి అసలు మనకి ఏంటి జాగ్రఫీ అనేది, ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో ఒక్కో దగ్గర ఒక్కో విధంగా అడుగుతున్నారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తర్వాత తెలంగాణ రాష్ట్రంలోను టీజీలోను దీని యొక్క పర్సంటేజ్ వచ్చేసి దీని వెయిటేజ్ ఇక్కడ వచ్చేసి ఒక 25 to 30 మార్క్స్ దాకా అడుగుతున్నారు. 25 మార్క్స్ టు 30 మార్క్స్, 25 నుంచి 30 మార్కులకు. అంటే కరెక్ట్గా చెప్పలేం, ఆ ఏరియాలో అంత అడుగుతున్నాయి. రెండవది తెలంగాణ రాష్ట్రంలో కూడా అప్ టు 30 మార్క్స్ వరకు, 30 మార్కుల వరకు ఈ యొక్క జాగ్రఫీ అనేది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వెయిటేజ్ బాగున్నట్టే కదండి, చాలా వెయిటేజ్ ఎక్కువగా ఉన్నట్టే లెక్క. కాబట్టి ఈ యొక్క జాగ్రఫీకి సంబంధించి రేపు మనకు చెప్పేటప్పుడు ఏంటంటే ఎస్సే టైప్ కూడా మనం కొన్ని మాటలు మాట్లాడతాం జాగ్రఫీకి సంబంధించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమినరీ చెప్పేటప్పుడే మీకు ఇలా ఈ విధంగా కూడా మీకు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా ఇలా అడగచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ విధంగా అడుగుతారు. కాబట్టి మీకు ఎక్కడికెక్కడ అవేర్ చేస్తూ, ఎక్కడికెక్కడ మిమ్మల్ని కాన్షియస్ చేస్తూ నీట్గా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. సార్ మరి అసలు ఇలా వెయిటేజ్ చెప్పారు కదా సార్, అసలు ఏం సిలబస్ ఏముంటుంది సార్ అంటారు. ఎప్పుడైనా సరే జాగ్రఫీని వచ్చేసి 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. ఈ పాయింట్ మీది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 3 పార్ట్స్గా. ఒకటి వచ్చేసి ఏంటి సార్ అంటే వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశం అండి. ఒకటి వరల్డ్ జాగ్రఫీ అంటున్నాం. వన్ ఈజ్ వరల్డ్ జాగ్రఫీ. బేసికల్లీ వరల్డ్ జాగ్రఫీ అనేది ఎలా ఏంటి విషయం అనేది చూడండి ఒక్కసారి. వరల్డ్ జాగ్రఫీ అంటున్నాం. వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ రీజనల్ జాగ్రఫీ 3 parts, 3 segments play significant role in group 1 examination as well as ఆంధ్రప్రదేశ్ as well as తెలంగాణ. అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క జాగ్రఫీ అనేది కీ రోల్ ప్లే చేస్తుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జాగ్రఫీని బేసికల్గా మనం ఎలా డివైడ్ చేయాలంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 పార్ట్స్గా ఏంటి సార్ అవి అంటే జనరల్లీ జాగ్రఫీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 types. వన్ ఈజ్ వరల్డ్ జాగ్రఫీ, నెంబర్ 2 ఈజ్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు, ఇండియన్ జాగ్రఫీ. రెండవది ఏంటండి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు డిస్కషన్ చేయాలి, ఇండియన్ జాగ్రఫీ. అండ్ థర్డ్ వన్ ఈజ్ రీజనల్ జాగ్రఫీ. అంటే తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, ఎవరి పార్ట్ వాళ్ళకి రీజనల్ జాగ్రఫీ. రీజనల్ జాగ్రఫీకి సంబంధించి కూడా ఎవరి పార్ట్ వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా అండి, రీజనల్ జాగ్రఫీ అన్నమాట. ఓకేనా, ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకున్నప్పుడు అంటే ముందు మనకు రూట్ తెలియాలి. అర్థమవుతుందమ్మా? రూట్ తెలియకుండా మనం ఎట్లా పోతే మనం అనుకున్న డెస్టినేషన్ చేరుకోలేం. సరే, ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మన డెస్టినేషన్ని చేరుకోవాలంటే మనకు కరెక్ట్ లక్ష్యం అనేది తెలియాలి. అసలు ఏముంటుంది దాంట్లో, ఎలా విషయం మొత్తం దీన్ని స్టడీ చేయాలి. మన డెస్టినేషన్ ఏంటి? గ్రూప్ 1 ఆఫీసర్ కావడం. మరి గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని ఊరిక కలగంటే సరిపోదు. మరి దానికి తగ్గట్టు ఏంటంటే అన్ని సబ్జెక్టులో కూడా సిలబస్ ఏముంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అసలు సిలబస్లో ఏమేమి ఎలాంటి క్వశ్చన్స్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు, స్టేట్మెంట్ రూపంలో అడుగుతున్నారు, తర్వాత కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు మెయిన్స్ విషయానికి వచ్చేసరికి మరి ముఖ్యంగా రీజనల్ జాగ్రఫీకి సంబంధించిన విషయాలు డిస్క్రిప్టివ్లో అడగడం జరుగుతుంది. మరి మన డెస్టినేషన్ను రీచ్ అవ్వాలి అంటే మనం ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక డెడికేషన్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి
మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మన అనుకున్న డెస్టినేషన్ మనము సరైన సమయంలో అంటే మన యొక్క సర్టన్ టైంలో మనం చేరుకోగలుగుతాం. అలా కాకుండా మనం దిశ లేకుండా డైరెక్షన్ లేకుండా మన ఇష్టం వచ్చినట్టు పోయామనుకోండి, మనము అనుకున్న లక్ష్యాన్ని మన అనుకున్న డెస్టినేషన్ చేరుకోలేము. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందరికీ కూడా విజ్ఞప్తి. కాబట్టి మనం మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు నో బేసికల్లీ ఈ యొక్క స్టడీ అంటే దీని సిలబస్ పైన స్టడీ చేయాలి. తర్వాత ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇవన్నీ కూడా మనకు క్లియర్ కట్గా తెలిసినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. అసలు ఏముంది సార్, బేసికల్లీ జాగ్రఫీ అనేది there are 3 categories, 3 segments. One is world geography, and second one is Indian geography, and the third one is regional geography. 3 segments. Sir, at the same time we have to discuss disaster and disaster management. విపత్తుల నిర్వహణ అనే విషయం కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఎస్, మీరు గ్రూప్ అనే కదమ్మా, ఎక్కడమ్మా? వికారాబాద్. వెరీ గుడ్ అమ్మా. కాబట్టి సిలబస్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏముంటుంది అనేది తెలియాలి. సిలబస్కు సంబంధించిన విషయాలు చూడండి. వన్ ఈజ్ ఇక వరల్డ్ జాగ్రఫీలో ఏమేమి అంశాలు ఉంటాయంటే, ద వరల్డ్ జాగ్రఫీకి బేసికల్లీ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. Broadly classified into how many categories? There are 3 categories. One is geomorphology. Geomorphology. First one is geomorphology. Second one is climatology. And the third one is oceanography or oceanology అంటున్నారు. Oceanography. ఇలా there are 3 categories. How many categories there are? There are 3 categories. One is geomorphology. Number 2 is climatology, and the third one is oceanography. ఇలా 3 categoriesగా డివైడ్ చేశారు. అంటే ఏముంటాయి, ఏ అంశాలు ఉంటాయి బేసికల్లీ అనేది మనకు తెలియాలి. కాబట్టి దేర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 categories. One is geomorphology, number 2 is climatology, and the third one is oceanography. Sir, again can be divided into subtopics. For example, one is subtopics geomorphology. One is geomorphologyకి సంబంధించిన subtopics చూడండి. One is subtopics. Generally it consists some important subtopics. What are they? One is universe. Next one is universe. Next one universe. Stars. Next one stars, galaxies. Next one meteoroids, planets. Meteoroids and comets. Meteoroids and comets. Generally universe అంటున్నాం. subtopics galaxies, planets, meteoroids. Next one is comets. Galaxies, planets, meteoroids and comets. Next one solar system. Okay, solar system means saura kutumbam. Solar system. Next one geocentric theory. Geocentric theory. Next one is heliocentric theory. Geocentric theory and heliocentric theory. బేసికలీ ఇవన్నీ డిస్కషన్ చేస్తూ ముందుకెళ్ళాలి మనం. వన్ ఈజ్
స్టార్స్, గెలాక్సీస్, ప్లానెట్స్, మెట్రాయిడ్స్, కామెట్స్, solar system, geocentric theory and heliocentric theory. Heliocentric theory. Next one is latitudes and longitudes. Latitudes and longitudes. Latitudes and longitudes. Next one, earth movements. Earth movements. Next one, solar eclipses and lunar eclipses. Solar eclipses and lunar eclipse. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటాం కదమ్మా మనం. సోలార్ ఎక్లిప్సెస్ అండ్ ఆల్సో లూనార్ ఎక్లిప్స్. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. Next one is interior structure of the earth. Interior structure of the earth. భూమి యొక్క అంతర్భాగ నిర్మాణం. Interior structure of the earth. Interior structure of the earth. Interior structure of the earth. Okay, interior structure of the earth, భూ అంతర్భాగ నిర్మాణం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్. ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్. ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్. నెక్స్ట్ వన్ rocks and cycle of rocks. అగ్నిశిలల రకాలు అన్నమాట. cycle of types of rocks. So generally these are comes under geomorphology. Geomorphology is nothing but generally it consists of several subtopics. One is universe, stars, galaxies, planets, meteoroids. Next one is solar system. Next one, geocentric theory, heliocentric theory, latitudes and longitudes, earth movements, solar eclipses and lunar eclipses, interior structure of the earth, earthquakes and volcanoes, rocks and cyclic rocks. These are comes under geomorphology. అంటే జియోమార్ఫాలజీ అనే అంశంలో మీకు ఇన్ని వస్తాయి. మళ్ళీ ఏదో 3 పార్ట్లుగా డివైడ్ చేశారు, ఈజీలీ అనుకునేరు మీరు. కాబట్టి సినిమా అంత ఈజీగా లేదు, సినిమా చాలా పెద్దగా ఉంది. కాబట్టి బేసికల్గా ఏమున్నాయి సార్ అంటే, అందరూ ఇంగ్లీష్ మీడియమేనమ్మా, తెలుగు మీడియమా? అవునా, ఓకే. కాబట్టి సోలార్ సిస్టమ్ అంటే ఏంటి మరి మీకు తెలుగు? సౌర కుటుంబం. తర్వాత యూనివర్స్ అంటే విశ్వం అని అర్థం. అదేవిధంగా స్టార్స్ అంటే నక్షత్రాలు, గెలాక్సీస్ అంటే నక్షత్రశాలలు. ఓకే, నేను చెప్తాను, ఏం ప్రాబ్లం లేదండి. ప్లానెట్స్ అంటే గ్రహాలు, మెటరాయిడ్స్ అంటే ఏంటంటే ఉల్కలు, కామెట్స్ అంటే తోకచుక్కలు. నెక్స్ట్ వన్ సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం. జియోసెంట్రిక్ థియరీ అంటే భూకేంద్రక సిద్ధాంతం. హీలియోసెంట్రిక్ థియరీ అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు. ఎర్త్ మూమెంట్స్ అంటే భూచలనాలు. ఎర్త్ రొటేషన్ అండ్ ఎర్త్ రెవల్యూషన్, ఎర్త్ మూమెంట్స్. నెక్స్ట్ వన్ సోలార్ ఎక్లిప్సెస్ అండ్ లూనార్ ఎక్లిప్సెస్. సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది, హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ సోలార్ ఎక్లిప్స్, హౌ ఇట్ ఈస్ ఫార్మ్డ్ లూనార్ ఎక్లిప్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్. బేసికల్లీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్, every 32 meters, interior structure of the earth every 32 meters, 1 degree Celsius temperature recorded. Okay, next one in inner core, 6000 degrees Celsius temperature recorded in inner core. Basically interior structure of the earth and different types of interior structure of the earth. One is crust, mantle, core. Core again can be divided into 2 types, outer core and inner core. అంటే బాహ్య కేంద్ర మండలం, అంతర కేంద్ర మండలం అని, భూపటలం అని, భూప్రావరం అని, భూకేంద్ర మండలం అంటారు. జనరల్లీ వాట్ కైండ్ ఆఫ్ మినరల్ సఫిషియంట్ అవైలబుల్, వాట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ సఫిషియంట్ అవైలబుల్ ఇన్ క్రస్ట్, ఇన్ మ్యాంటల్, ఇన్ కోర్. మరి వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ క్రస్ట్, మ్యాంటల్, కోర్? అకార్డింగ్ టు WS, according to Suez was a famous
సెస్మాలజిస్ట్. అకార్డింగ్ టు సూయస్, crust was known as crust అనేది ఏమంటారంటే జనరలీ ఇట్ ఈస్ సిఎల్ లేయర్, నెక్స్ట్ వన్ మ్యాంటల్ లేయర్, సిమా లేయర్, నెక్స్ట్ వన్ నిఫే, ఎన్ఐఎఫ్ఈ నిఫే కోర్. సార్ బేసికల్గా ఇంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అన్నప్పుడు బేసికలీ దెర్ ఆర్ ట్రాన్సిషన్ బౌండరీస్ ఆర్ దేర్. ఆ ట్రాన్సిషన్ బౌండరీస్ అనేటప్పుడు కాండ్రాడ్ డిస్కంటిన్యూటీ, మెహరోవిక్ డిస్కంటిన్యూటీ, నెక్స్ట్ వన్ రిపీటెడ్ డిస్కంటిన్యూటీ, లెహ్మన్ డిస్కంటిన్యూటీ, గూటెన్స్బర్గ్ దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్ జోన్స్. అంటే ట్రాన్సిషన్ జోన్ ఈజ్ నథింగ్ బట్ బౌండరీ, డిస్కంటిన్యూటీ, బౌండరీ హద్దులు. ఇప్పుడు క్రస్ట్కి మాంటల్కి మధ్యలో ఏముంటుంది, మ్యాంటల్కి కోరుకు మధ్యలో ఏముంటుంది, అవుటర్ కోర్ అండ్ ఇన్నర్ కోర్కి అవుటర్ కోర్కి ఇలా ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్సిషన్ జోన్స్ ఆర్ బౌండరీస్ ఆర్ డిస్కంటిన్యూటీస్. There are sufficient information available here. For example, one is Mehrovic discontinuity. What is meant by Mehrovic discontinuity? Where it is located. Okay, next one Gutensberg discontinuity, Mehrovic discontinuity, Lehman discontinuity, repeated discontinuity. So many discontinuity. Discontinuity is nothing but transboundaries, transition zones or boundaries. అంటే క్రస్ట్కి మ్యాంట్కి మధ్య ఏముంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ అండి అవన్నీ కూడా. మరి ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్ అంటున్నాం. ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్ మీన్స్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్ ఇక్కడ ఏం డిస్కషన్ చేయాలి అంటారు. ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోసెస్ బేసికలీ ఎర్త్క్వేక్స్ అని అంటే ఇన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ ద సడన్ మూమెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎర్త్క్వేక్. అంటే భూమి యొక్క అంతర్భాగంలో ఆకస్మిక సర్దుబాటు అనేది జరుగుతుంది. ద సడన్ మూమెంట్ ఇన్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ దట్ ఈస్ నోన్ యాజ్ earthquake. Sir, basically earthquakes are caused by the several factors, several regions, several reasons. ఆ రీజన్స్ వచ్చేసి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్ టెక్టానిక్స్, సెకండ్ వన్ ఈజ్ వాల్కెనిక్ ఎరప్షన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ప్లేట్ టెక్టానిక్స్, వాల్కెనోస్ అండ్ ల్యాండ్ స్లైడ్స్. దీస్ ఆర్ మెయిన్ కాజెస్ టు అక్కర్ ద ఎర్త్క్వేక్స్. అంటే భూకంపాలు సంభవించడానికి గల కారణాలు ఏంటి అని రేపు మీ క్వశ్చన్ అడుగుతాడు. కాబట్టి భూకంపాలు సంభవించడానికి గల కారణాలు ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. భూకంపాలు సంభవించడానికి గల కారణాలు అవన్నీ చెప్పాలి. మరి ఎర్త్క్వేక్ ఎక్కడెక్కడ జరిగాయి ఏంటి, దానికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్లు ఎక్కడున్నాయి, మనకు అడిగిన క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెస్మిక్ ఫోకస్ అంటాం. సెస్మిక్ ఫోకస్కి ఆపోజిట్లో ఏముంటుంది, డెడ్ ఆపోజిట్లో ఏముంటుంది. మరి ఇంపార్టెంట్ వాల్కెనిక్ వేవ్స్ వచ్చేసి ఇంపార్టెంట్ ఎర్త్క్వేక్ వేవ్స్ ఉన్నాయి. పిఎస్ అండ్ ఎల్ వేవ్స్, ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, లాంగ్ వేవ్స్, ఇలా ఇంపార్టెంట్ లేయర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాల్కెనోస్. వాల్కెనోస్ వచ్చేసి బేసికలీ వాల్కెనోస్ అకార్డింగ్ టు బేసిస్ ఆన్ periodically basis on periodically అంటే కాలాన్ని బట్టి వాల్కెనోస్ వచ్చేసి దేర్ ఆర్ 3 types. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ మీన్డ్ బై యాక్టివ్ వాల్కెనో అంటే ఏంటి? యాక్టివ్ వాల్కెనో. నెక్స్ట్ నెంబర్ 2 ఈజ్ dormant volcanoes, dormant volcano, and third one is extinct volcanoes, active volcanoes, dormant volcanoes and extinct volcanoes. But what is meant by active volcano? What is the exact definition of active volcano? What is the exact definition of dormant volcanoes? What is the exact definition of extinct volcano? Active volcano is nothing but frequently erupted. ఓకే, క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు. మా వీటిని క్రియాశీల అంటారు. ఆ క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు. ఇది వచ్చేసి నిద్రాన అగ్నిపర్వతాలు అంటారు. నిద్రాన. ఓకే, మూడవది విలుప్త అంటారు. విలుప్త అగ్నిపర్వతాలు, క్రియాశీల, నిద్రాన అండ్ విలుప్త. క్రియాశీల అంటే ఏంటంటే ఫ్రీక్వెంట్లీ ఎరప్టెడ్, అంటే తరచుగా పేలేది. ఫ్రీక్వెంట్లీ ఎరప్టెడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ వాల్కెనో. నెక్స్ట్ వన్ నెంబర్ 2 డార్మెంట్ వాల్కెనో ఉంటుంది. నిద్రాన అంటున్నాం.
ఇన్ హిస్టారికల్ పీరియడ్ ఫ్రీక్వెంట్లీ ఎరప్టెడ్, నౌ రెస్ట్ పీరియడ్, ఆఫ్టర్ రెస్ట్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ యాక్టివ్ వాల్కెనో. అంటే ఒకప్పుడు పేలే చారిత్రక యుగంలో, ప్రస్తుతం వచ్చేసి నిద్రావస్థ సుప్తావస్థలో ఉన్నాయి. ఆఫ్టర్ రెస్ట్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ యాక్టివ్ వాల్కెనో. తర్వాత కూడా ఇవి పేలడానికి ప్రారంభిస్తాయి. అటువంటి వాటిని ఏమంటారంటే నిద్రాన అంటారు. అంటే ఫ్రీక్వెంట్లీ ఎరప్టెడ్ ఇన్ హిస్టారికల్ పీరియడ్, నౌ రెస్ట్ పీరియడ్, ఆఫ్టర్ రెస్ట్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ యాక్టివ్ వాల్కెనో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డార్మెంట్ వాల్కెనోస్. మరి థర్డ్ వన్ ఈజ్ ఎక్స్టింక్ట్ వాల్కెనో. ఎక్స్టింక్ట్ వాల్కెనో మీన్స్ విలుప్త. జనరల్లీ ఇట్ హ్యాస్ ఓన్లీ వాల్కెనిక్ క్యారెక్టర్స్, నో ఎరప్షన్ ఇన్ హిస్టారికల్ పీరియడ్, ఇన్ మోడర్న్ ఎరా, ఇన్ ఫ్యూచర్. అంటే అగ్నిపర్వత లక్షణాలను మాత్రమే కలిగి ఉంటాయి. గతంలో కానీ, ప్రజెంట్ కానీ, భవిష్యత్తులో కానీ ఎటువంటి విస్ఫోటనం అనేది జరగదు, ఉద్భేదనం జరగదు. అటువంటి వాటిని విలుప్త అంటారు. వీటికి అన్నింటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మీకు నేను ఇస్తాను. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాక్స్, టైప్స్ ఆఫ్ రాక్స్కు సంబంధించిన విషయాలు కూడా మీకు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇగ్నియస్ రాక్స్ అంటే ఏంటి? ఇగ్నియస్ రాక్స్, ఇగ్నియస్ రాక్స్ అంటే అగ్నిశిలలు. ఏంటి అగ్నిశిలలు అంటే ఏంటి? దానికి డెఫినేషన్ ఇస్తాను ఇగ్నియస్ రాక్స్కి సంబంధించి. నెక్స్ట్ వన్ క్వార్ట్జ్ రాక్స్. క్వార్ట్జ్ రాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మెటామార్ఫిక్ రాక్స్, రూపాంతర శిలలు అంటారు. మెటామార్ఫిక్ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్, ఇగ్నియస్ రాక్స్, క్వార్ట్జ్ రాక్స్, మెటామార్ఫిక్ రాక్స్. ఓకే, మెటామార్ఫిక్ రాక్స్, ఇగ్నియస్, క్వార్ట్జ్, మెటామార్ఫిక్. నెక్స్ట్ వన్ ఆర్కియన్ రాక్స్. ఆర్కియన్ రాక్స్. ఇలా సో మెనీ టైప్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్. జనరలీ వాట్ కైండ్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్, ఇవన్నీ కూడా మీకు చాలా డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా శిలల్లో కూడా అడుగుతారు వీడి. గ్రానైట్ అనేది ఎలాంటిది, అగ్నిశిల అంటే ఏంటి, పాతాళ శిల అంటే ఏంటి, ఇలా రకరకాల అడుగుతాడండి. బేసికల్గా మెటామార్ఫిక్ రాక్, సెడిమెంటరీ రాక్స్, ఇలా మనకి జనరల్గా క్వశ్చన్స్ అడుగుతా. వాటికి సంబంధించిన కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ గివ్. కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ గివ్. ఓకేనా? ఎస్, రాక్స్, ఎర్త్క్వేక్స్, ఇంటీరియర్ స్ట్రక్చర్, సోలార్ ఎక్లిప్స్ అండ్ లూనార్ ఎక్లిప్స్. అంటే సూర్యగ్రహణం అన్నప్పుడు ఆర్డర్ ఎలా ఉంటుంది? సూర్యుడు, చంద్రుడు, భూమి, సూర్యుడు, భూమి, చంద్రుడు ఇలా ఉంటాయి కదా. వాటిని లూనార్ ఎక్లిప్స్ అని, సోలార్ ఎక్లిప్సెస్ అంటారు. ఏవి ఉంటే ఏమంటారో మీకు అవన్నీ కూడా మీకు నేను చెప్తాను. అదేవిధంగా ఎర్త్ మూమెంట్స్ అంటే ఎర్త్ రొటేషన్ అండ్ ఎర్త్ రెవల్యూషన్ అంటున్నాం. ఈ యొక్క ఎర్త్ రొటేషన్ అండ్ ఎర్త్ రెవల్యూషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు ఎర్త్ రొటేషన్ అంటే ఏంటి, ఎర్త్ రెవల్యూషన్ అంటే ఏంటి? సరే, బేసికల్లీ ద ఎర్త్ హ్యాస్ ఓన్లీ 2 మూమెంట్స్. వన్ ఈజ్ ఎర్త్ రొటేషన్, నెంబర్ 2 ఈజ్ ఎర్త్ రెవల్యూషన్. రొటేషన్, వాట్ ఈజ్ మీన్డ్ బై రొటేషన్? భూభ్రమణం అంటే ఏంటంటే జనరల్లీ తన చుట్టూ తాను తిరగడం. ద ఎర్త్ ఇట్స్ ఓన్ యాక్సిస్, ద ఎర్త్ రొటేట్స్ ఇట్స్ ఓన్ యాక్సిస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎర్త్ రొటేషన్. సరే, హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ వన్ రొటేషన్ అంటే 23 hours 56 minutes 4.09 seconds. That is called as 24 hours or 1 day or solar day అంటారు దాన్ని. సో జనరలీ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఎర్త్ రొటేషన్ అంటే డే అండ్ నైట్స్ అక్కర్స్, అంటే రేయి పగలన్నిటి ఏర్పడతాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కషన్ చేస్తాం. అండ్ నెంబర్ 2 సెకండ్ వన్ ఈజ్ రెండవది రెవల్యూషన్, ఎర్త్ రెవల్యూషన్. ద ఎర్త్ rotate its own axis, then it travels around the sun. That is called as a revolution. How much time it takes for one revolution? 365 1/4 days. Okay, in February month 29 days, remaining days February month it has only 28 days. That is called as 29 days, that is called as the leap year అంటారు దాన్ని. లీప్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి ఫిబ్రవరి నెలకు అని రేపు మీకు క్వశ్చన్ అడగచ్చు. 29 రోజులు ఉంటాయి. రిమైనింగ్లో వచ్చేసి లీప్ సంవత్సరం కానప్పుడు 28 డేస్ మాత్రమే ఉంటాయి. ఇలాంటి విషయాలు మీరు చాలా 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 చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి? ఈ యొక్క లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, జియోసెంట్రిక్ థియరీ, హీలియోసెంట్రిక్ థియరీ. నెక్స్ట్ వన్ ఈజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, సోలార్ సిస్టము, యూనివర్స్,
దీస్ ఆర్ కమ్స్ అండర్ జియోమార్పాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనమ్మా? ఎస్. నెక్స్ట్ వన్ నెంబర్ 2, రెండవది చూడండి. సెకండ్ వన్ ఈజ్ క్లైమటాలజీ. Climatology. Yes, okay. Number 2 is climatology. సరే, మనకి ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది. క్వశ్చన్లు మీకు ఎలా అడుగుతున్నాడంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లైమటాలజీలో మీకు ఎలా అడిగారంటే, ద రెడ్ బ్లడ్ రెయిన్స్ అక్కర్స్ బై దీస్ విండ్స్. బ్లడ్ రెయిన్స్ వచ్చేసి ఏ పవనం వల్ల బ్లడ్ రెయిన్స్ అనేవి పడతాయి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు మీకు నేను చెప్తాను చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. క్లైమటాలజీ అంటే బేసికల్గా వాట్ ఈజ్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ క్లైమేట్. క్లైమేట్ అంటే ఏంటి? క్లైమేట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లైమేట్ అండ్ వెదర్. క్లైమేట్కి వెదర్కి తేడా ఏంటి? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ క్లైమేట్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లైమేట్ అండ్ వెదర్. క్లైమేట్కి వెదర్కి తేడా ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, బేసికల్లీ క్లైమేట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డిఫరెంట్ ఫ్యాక్టర్స్, ఇవి కూడా మనం డిస్కషన్ చేయాలి. క్లైమేట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వేరియస్ ఫ్యాక్టర్స్ అనేక కారకాల చేత ప్రభావితం అవుతుందండి. ద క్లైమేట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సెవరల్ ఫ్యాక్టర్స్. ఓకే, ఫ్యాక్టర్స్ అంటే అనేక కారణాల చేత, ఇవన్నీ కూడా మీకు నేను డిస్కషన్ చేస్తాను. ఐ విల్ డిస్కస్ కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్కి సంబంధించిన డిస్కషన్ చేస్తాం. ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్, ట్రాపికల్ మాన్సూన్. నెక్స్ట్ వన్, మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్. మెడిటరేనియన్ టైప్ ఆఫ్ అంటే మధ్యధర రకపు శీతోష్ణ మండలం అంటారు దీన్ని. ట్రాపికల్ మాన్సూన్ అంటే ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి అంటారమ్మా. ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్, మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్. ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్, ట్రాపికల్ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ అండ్ మెడిటరేనియన్ టైప్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్. Mediterranean type of climatic conditions. Next one, taiga type of climatic conditions. Taiga type of climatic conditions. Tundra type of climatic conditions. Tundra and so on. మొదలైనవన్నీ కూడా మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. చాలా 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 వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. నెక్స్ట్ వన్, అట్మాస్ఫియర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ఏంటి? వన్ ఈజ్ అట్మాస్ఫియర్ అంటాం. అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాలు డిస్కషన్ చేస్తాం. అట్మాస్ఫియర్ అంటున్నాం. అట్మాస్ఫియర్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఏంటి సార్ అట్మాస్ఫియర్ అంటే తెలుసా మీకు? ఎస్, ఎనీబడి ఇన్ ద క్లాస్? అట్మాస్ఫియర్ అంటే వాతావరణం అంటే అట్మాస్ఫియర్, అంతేనమ్మా? ఏంటి చెప్పండి మీరు కరెక్ట్ మీనింగ్. అట్మాస్ఫియర్ అంటే నాసా అనేది మీకు తెలుసు. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. నాసా స్టాండ్స్ ఫర్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా డిఫైన్స్, నాసా అనౌన్స్డ్, నాసా డిస్క్రైబ్డ్ atmosphere is nothing but we are living on the earth crust. The earth crust is surrounded by thin air layer. The thin air layer is called as atmosphere. మనమందరం కూడా ఎక్కడ నివసిస్తున్నామంటే ఈ యొక్క క్రస్ట్ మీద నివసిస్తున్నాం. మనం నివసిస్తున్న ఈ క్రస్ట్ చుట్టూ ఒక సన్నని అట్మాస్ఫిరిక్ లేయర్ ఉంది. ఆ అట్మాస్ఫిరిక్ లేయర్ని ఏమంటారంటే ఆ సన్నని అట్మాస్ఫిరిక్ లేయర్ను సన్నని గాలి లేయర్ ఉంది, అంటే విండ్ లేయర్. ఆ విండ్ లేయర్ ఉంది, ఆ విండ్ లేయర్ని థిక్ విండ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ థిన్. కాబట్టి ద క్రస్ట్ ఈజ్ సరౌండెడ్ బై థిన్ ఎయిర్ లేయర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్. ఎవరు చెప్పారు సార్? నేను చెప్పలే, మీరు చెప్పలే, ఎవరు చెప్పలే. సెడ్ బై నాసా చెప్పింది ఆ మాట. కాబట్టి నాసా సెడ్ ద ఎర్త్ క్రస్ట్ ఈజ్ సరౌండెడ్ బై
ద ఎర్త్ క్రస్ట్ ఈజ్ సరౌండెడ్ బై థిన్ ఎయిర్ లేయర్. ద థిన్ ఎయిర్ లేయర్ ఈజ్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్ సెట్ బై నాసా. ఓకేనా, ఇలాంటి విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ వన్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంటున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అండి, వాతావరణ కూర్పు ఇది. స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, వాతావరణంలో బేసికల్గా మీకు ఇవన్నీ తెలుసు, మీకు ఐడియా వినింటారు మీరు. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, ఐనోస్పియర్, ఇలాంటి విషయాలు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్, స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాలు. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనగానే మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడగటానికో అవకాశం ఉందో నేను చెప్తాను చూడండి ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ వన్, స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అన్నప్పుడు వన్ ఈజ్ ట్రోపోస్పియర్, నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రాటోస్పియర్, స్ట్రాటోస్పియర్, నెక్స్ట్ వన్ మెసోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్సోస్పియర్. ఇలా స్పియర్లు ఉన్నాయి, వాతావరణంలో పొరలు అంటారండి వీటిని. స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంటే జనరల్లీ ఇట్ కంటైన్స్ లేయర్స్, అట్మాస్ఫిరిక్ లేయర్స్. వాట్ ఆర్ దే? ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్ అండ్ ఆల్సో ఎక్సోస్పియర్. ఓకే, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, నెక్స్ట్ వన్ మెసోస్పియర్ అండ్ ఎక్సోస్పియర్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అట్మాస్ఫిరిక్ లేయర్స్. ఇక్కడ మీరు ఖచ్చితంగా మీకు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రోపోస్పియర్కి సంబంధించిన విషయాలు చెప్పడం, ఈ టర్మినాలజీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్ అంటాను. ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్, ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్, ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ ఏ టెంపరేచర్. దీన్ని తెలుగులో ఏమంటారంటే సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం అంటారండి. ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్, ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్ అంటే సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం అంటారు. ఇలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి సార్? బేసికల్గా ఏ రోజుకు ఏ ఇయర్కి ఆ ఇయరు geography plays a significant role in ecology and also climate ecology and also current geography and current economy లో కూడా it plays significant role or prominent role. కాబట్టి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి? దీన్నే తెలుగులో ఏమంటారంటే సాధారణ ఉష్ణోగ్రత క్షీణతా క్రమం అంటారండి. ఏమంటారు? సాధారణ ఉష్ణోగ్రత క్షీణతా క్రమం అంటారు. అంటే ఏంటి? రేపు అడిగేది ఇలాంటివే. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనమందరం కూడా ఆటోమేటిక్గా జనరల్గా బేసికల్గా ఎలా ఉంటుందంటే, ఏంటి మా వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? ఎంఏ బిఎడ్. ఎస్, ఎంఏ బిఎడ్. ఏది మా సబ్జెక్ట్ ఏంటి మా? ఎంఏ పొలిటికల్ సైన్స్, సోషల్. ఎస్, మరి మీరు సోషల్ మీకు ఐడియా ఉండొచ్చు. ఏంటమ్మా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్? సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం అంటే ఏంటి? ఇంకా మనకు ఆన్లైన్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకా వేరే ఎవరైనా సరే ఇలాంటివి క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చెప్తారంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయ్యారనుకోండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అప్ టు 10th స్టాండర్డ్ వరకు జాగ్రఫీ చదువుకుంటారు. అంటే మీకు ఒక పార్ట్ ఉంటుంది జాగ్రఫీ అనేది. హిమాలయన్ మౌంటైన్స్, క్లైమేటు, నదులు, రివర్స్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మీకు ఇలాంటి అంశాలు అడిగినప్పుడు మీరు 10th వరకు చదివింటారు. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత జేఈ మెయిన్స్, జేఈ తర్వాత అడ్వాన్స్, తర్వాత ఎంసెట్, అవి విని ఎవరి స్ట్రీమ్లో వాళ్ళు వెళ్ళిపోతారు. జాగ్రఫీ మర్చిపోతారు. సోషల్ వాళ్ళే మర్చిపోయారు. ఇప్పుడు మీరు సోషలే మీరే చెప్పలేకపోతున్నారు, మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఎలా తెలుస్తుందమ్మా? తెలియదు. కాబట్టి ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి? ఇలాంటి వాటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఈ టర్మినాలజీ వెరీ 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 ఇంపార్టెంట్.
కాబట్టి జోగ్రఫికల్ టెర్మినాలజీను ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి, టెంపరేచర్ ఇన్వర్షన్, వాట్ ఈజ్ మీట్ బై టెంపరేచర్ ఇన్వర్షన్, వాట్ ఈజ్ మీట్ బై ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్, ఇలాంటి విషయాలు మనకు జనరల్గా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాట్ ఈజ్ మీట్ బై గల్ఫ్, వాట్ ఈజ్ మీట్ బై స్ట్రీమ్, వాట్ ఈజ్ మీట్ బై స్ట్రైట్. సరే, ఇలా ఎన్నో అంశాలు అడుగుతారు. కాబట్టి మనం జాగ్రఫీని వచ్చేసి అమూలాగ్రంగా అంటే కాంప్రిహెన్సివ్గా డిస్కషన్ చేయాలి. ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్ అంటే ఏంటి సార్ అంటే, సార్ ఇన్ ట్రోపోస్పియర్ అకార్డింగ్ టు హైట్ ద టెంపరేచర్ డిక్రీజ్. ఇన్ ట్రోపోస్పియర్ అకార్డింగ్ టు హైట్ ద టెంపరేచర్ డిక్రీజెస్. ద డిక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్. అంటే ట్రోపో ఆవరణంలో ఉపరితలం నుండి పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గడాన్ని ఏమంటారంటే ద నార్మల్ ల్యాప్స్ రేట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ సాధారణ ఉష్ణోగ్రత క్షీణత క్రమం అంటారు. ఇలాంటి డెఫినేషన్స్ మనకు తెలియాలి. అదేవిధంగా నెక్స్ట్ వన్ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటున్నాను. టెంపరేచర్ ఇన్వర్షన్ ఆ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటి సార్ అంటే, టెంపరేచర్ ఇన్వర్షన్ మీన్స్ ఉష్ణోగ్రత విలోమం అంటారండి. టెంపరేచర్ ఇన్వర్షన్ మీన్స్ ఉష్ణోగ్రత విలోమం. ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్ట్రాటోస్ఫియర్ అకార్డింగ్ టు హైట్ ద టెంపరేచర్ నాట్ డిక్రీజ్ ఇంక్రీజ్. ద ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ టెంపరేచర్ ఇన్వర్షన్ అంటారు. సరే, ఎందుకు సార్ ఇక్కడేమో టెంపరేచరు తగ్గుతుంది, ఇక్కడేమో టెంపరేచరు పెరుగుతుంది అంటున్నాం? ఎందుకంటే ఈ యొక్క అల్ట్రా వైలెట్ రేసెస్ ప్రివెంటెడ్ బై ద ఓజోన్ లేయర్. ద అల్ట్రా వైలెట్ రేసెస్, యూవీ రేసెస్ అంటాం కదా మనం. ఈ అల్ట్రా వైలెట్ రేసెస్ ప్రివెంటెడ్ బై ద ఓజోన్ లేయర్ ఆర్ O3. దట్స్ వై ఇన్ స్ట్రాటోస్ఫియర్ అకార్డింగ్ టు హైట్ ద టెంపరేచర్ ఇంక్రీజ్. ద ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ నోన్ యాజ్ టెంపరేచర్ ఇన్వర్షన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు జనరల్గా అడుగుతాడు. ఇంకా మనకి ఏంటి అంటే సార్ జనరలీ ఎకాలజీ రిలేటెడ్ అంశాలు చూడండి. ఎకాలజీ ఆర్ ఎన్వైరన్మెంట్, ఇక ఎకాలజీ ఆర్ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన విషయాలు కూడా మనం ఎకాలజీ ఆర్ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన అంశాలు, ఎకాలజీ ఆర్ ఎన్వైరన్మెంట్ అంటున్నాం. ఇక ఎకాలజీ ఆర్ ఎన్వైరన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనకు ఎలా అడుగుతారో చూడండి. ఈ ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్కి సంబంధించి ఇక్కడ బేసికల్గా ఎలా అంటారంటే, ఇప్పుడు ఓజోన్ లేయర్ అంటారు. O3 అంటే ఓజోన్ లేయర్ అంటున్నాం. ఓజోన్ లేయర్ అంటే O3 అంటే ఏంటి? ఓజోన్ లేయర్ అంటున్నాం. ఎస్, ఈ O3 ఓజోన్ లేయర్ గ్రాడ్యువల్లీ ఇంప్లీటింగ్ బై ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్స్. అంటే క్రమక్రమంగా ఇక ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ద ఓజోన్ లేయర్ గ్రాడ్యువల్లీ డిప్లీటింగ్ బై ద గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ యాజ్ దాన్ని మనం ఓజోన్ లేయర్ అలా తగ్గిపోతుంది అని చెప్తున్నాం. సార్ బేసికల్లీ ఈ ఓజోన్ లేయర్ తగ్గడానికి మనం భూమి వేడెక్కడానికి గ్లోబల్ వార్మింగ్ అంటాం. గ్లోబల్ వార్మింగ్ సార్ డ్యూ టు కార్బన్ డైఆక్సైడ్ ఇలాంటి వాటి వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది ఏర్పడుతుంది. ఇవి తరచుగా వాడుతున్న పదాలు. అంటే సార్ జనరలీ గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ సార్ ఫ్రీక్వెంట్లీ యూటిలైజ్డ్ అంటే తరచుగా వై ఇన్ న్యూస్ అంటే బేసికలీ గ్లోబల్ వార్మింగ్. రోజు రోజుకు టెంపరేచర్ విపరీతంగా ఈసారి చూడండి టెంపరేచర్ ఎలా ఉండే, ఒక విధంగా చెప్పాలంటే ఒక రేంజ్లో టెంపరేచర్ ఉండే. కాబట్టి అసలు ఏంటి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అంటే, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఒక చిన్న విషయాలు ఈ టర్మ్స్ మీకు తెలియాలి. ఏంటవి అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ మీట్ బై గ్లోబల్ వార్మింగ్. నెక్స్ట్ వన్ వాట్ ఈజ్ మీట్ బై AGW. AGW అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి. AGW అంటే ఏంటి, గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి. సరే AGW అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటారండి. AGW అంటే ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఆంథ్రోపోజెనిక్ అంటే మానవుని వల్ల ఇక భూమి వేడెక్కడాన్ని ఏమంటారంటే AGW అంటారు. మానవ కార్యకలాపాల వల్ల భూగోళం డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ ద ఎర్త్ ఈజ్ వార్మింగ్, దట్ ఈజ్ కాల్డ్ యాజ్ AGW. అంటే మానవ కార్యకలాపాల వల్ల భూమి వేడెక్కుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మానవ కార్యకలాపాల వల్ల భూగోళం వేడెక్కడాన్ని AGW అంటే AGW స్టాండ్స్ ఫర్ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అంటారు. దిస్ టైప్ ఆఫ్ టర్మ్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, స్పెషల్లీ ఇన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. గ్రూప్ 1 ఎగ్జామ్లో ఇలాంటి అంశాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీసీ అంటారు. ఐపీసీసీ స్టాండ్స్ ఫర్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అంటారు. ఐపీసీసీ ఏంటండి? ఐపీసీసీ ఐపీసీసీ స్టాండ్స్ ఫర్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్. ఐపీసీసీ జనరలీ వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఐపీసీసీ అని రేపు క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఐపీసీసీ వచ్చేసి ఐపీసీసీ స్టాండ్స్ ఫర్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అమ్మా. ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్. ఐపీసీసీ ద మెయిన్ పర్పస్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఐపీసీసీ ఈజ్ టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్, టు రెడ్యూస్ the global warming, to reduce the global warming, to reduce the global warming అంటే భూతాపాన్ని తగ్గించడం. టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్, భూమి యొక్క వేడిని తగ్గించడానికి మెయిన్ పర్పస్గా ఉండే సంస్థ ఏదంటే ఐపీసీసీ. ఇలాంటి క్వశ్చన్స్ మనకి రేపు ఎగ్జామినేషన్లో అడగటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఐపీసీసీ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్ అని అర్థం. ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఐపీసీసీ? ఐపీసీసీ ద మెయిన్ పర్పస్ ఇస్ టు రెడ్యూస్ ద గ్లోబల్ వార్మింగ్. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్, దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఐపీసీసీ. ఐపీసీసీ అంటే ఏంటి సార్ అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ అండ్ చేంజ్. అలాంటివే మనకు ఇంకా టర్మ్స్ ఏమి అడుగుతాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏజీడబ్ల్యూ అంటే ఏంటి? ఏజీడబ్ల్యూ స్టాండ్స్ ఫర్ ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ అని అర్థం. అంటే డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్ ద ఎర్త్ ఈజ్ వార్మింగ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏజీడబ్ల్యూ. ఇలా టర్మ్స్ మనకు అడిగినప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనమ్మా? ఇవన్నీ మీకు పెండి కొట్టినట్టు చెప్పేస్తా, నీట్గా ఎక్కడికెక్కడ పర్ఫెక్ట్గా మీతోటి నేను డిస్కషన్ చేస్తా. ఎక్కడికెక్కడ మీకు నీట్గా చాలా అద్భుతంగా క్లియర్గా డిస్కషన్ చేస్తాం. స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఇలాంటి విషయాలు. కాబట్టి క్లైమేట్ అండ్ వెదర్ గురించి డిస్కషన్ చేస్తాం. క్లైమేట్ అండ్ ఫ్యాక్టర్స్, ట్రాపికల్ మాన్సూన్ అండ్ ఆల్సో మెడిటరేనియన్, టైగా, టండ్రా అండ్ సో ఆన్. అట్మాస్ఫియర్కి సంబంధించిన రిలేషన్, స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ గురించి డిస్కషన్ చేస్తాను. నెక్స్ట్ వన్ ప్రెజర్ బెల్ట్స్, పీడన మండలాలు అంటారు. ప్రెజర్ బెల్ట్స్, ప్రెజర్ బెల్ట్స్ అంటున్నాం. పీడన మండలాలు అనేది కూడా చెప్తాను మీకు. ప్రెజర్ బెల్ట్స్, పీడన మండలాలు. వన్ ఇస్ ప్రెజర్ బెల్ట్స్. ఓకే, వన్ ఈజ్ ప్రెజర్ బెల్ట్స్. ఓకే, ప్రెజర్ బెల్ట్స్, పీడన మండలాలు. నెక్స్ట్ వన్ ఈజ్ విండ్స్. అంటే విండ్స్ అంటే ఏంటి? గాలులు. మరి ఈ విండ్స్కు సంబంధించి మీకు ఏం చెప్తానంటే ప్లానెటరీ విండ్స్ అండ్ లోకల్ విండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెటరీ విండ్స్ అన్నాం. ప్లానెటరీ విండ్స్, ప్లానెటరీ విండ్స్. నెంబర్ 2 ఈజ్ సీజనల్ విండ్స్, సీజనల్ విండ్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ లోకల్ విండ్స్ అని. ప్లానెటరీ విండ్స్, సీజనల్ విండ్స్ అండ్ లోకల్ విండ్స్. ఇలా 3 కేటగిరీస్గా మనం ఇవి కూడా చెప్పుకుంటున్నాం. ఏవేవి? ప్లానెటరీ విండ్స్, సీజనల్ విండ్స్ అండ్ లోకల్ విండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ప్లానెటరీ విండ్స్ అంటే ఏంటంటే సార్ జనరల్లీ ఇట్ బ్లోస్ కాన్స్టెంట్లీ అండ్ రెగ్యులర్లీ, ఇట్ బ్లోస్ అక్రాస్ ద వరల్డ్. రెగ్యులర్లీ, కాన్స్టెంట్లీ బ్లోస్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా కంటిన్యూస్గా వీచే వాటిని ఏమంటారంటే ప్లానెటరీ విండ్స్ అంటారు. ప్లానెటరీ విండ్స్ అగైన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ వన్ ఈజ్ వెస్టర్లీస్ అని, పోలార్ విండ్స్ అండ్ ట్రేడ్ విండ్స్. ఓకే, నెక్స్ట్ వన్ సీజనల్ విండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీజనల్ విండ్స్ ఇట్ అక్కర్ సీజనల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. ఈశాన్య ఋతుపవన కాలం, నైరుతి ఋతుపవన కాలం ఇలాంటివన్నీ చెప్తుంటాం మనం. అవన్నీ కూడా డిస్కషన్ చేయాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ లోకల్ విండ్స్ అంటున్నాం. లోకల్ మీన్స్ ఇట్ అక్కర్స్ ఓన్లీ లోకల్ రీజియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ there are two types again. One is warm winds or hot winds, warm winds or cold winds. Warm winds or cold winds. Warm winds or
కోల్డ్ విండ్స్. వామ్ విండ్స్ మీన్స్ వేడి పవనాలు, కోల్డ్ విండ్స్ శీతల పవనాలు. వామ్ విండ్స్ అన్నప్పుడు మనం జనరల్గా బేసికల్గా ఏం చెప్తామంటే ఫోన్, చినూక్, సైమూన్స్, నార్వెస్టర్స్, యోమా, ఓకే, ఇలాంటివన్నీ కూడా చెప్తాం. అక్కడ మీకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో గతంలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ కూడా మీకు నేను చెప్తాను. గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అడిగిన కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనం అక్కడ డిస్కషన్ చేద్దాం. సార్ బ్లడ్ రైన్స్ అకర్స్ బై దీస్ విండ్స్ అని క్వశ్చన్ అడిగాడు, కాబట్టి అవన్నీ కూడా మీకు డిస్కషన్ చేస్తాను. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ కోల్డ్ విండ్స్ అన్నప్పుడు ప్యాంపెరో, నెక్స్ట్ వన్ బ్లిజ్జర్డ్స్, మిస్ట్రల్, బోరా, శాంటానా, ఇలా ఉన్నాయి కొన్ని విండ్స్. అవన్నీ కూడా కోల్డ్ విండ్స్ కానీ మనం చెప్తాం విండ్స్. నెక్స్ట్ వన్ రెయిన్ఫాల్ అంటే వర్షపాతం అండి. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రెయిన్ఫాల్కి సంబంధించి ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటి, ఈ టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్లో చెప్తాను మీకు. వన్ ఈజ్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటి, ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటే ఏంటి. వన్ ఈజ్ ఓరోగ్రఫిక్ రెయిన్ఫాల్. నెంబర్ 2 ఈజ్ orographic rainfall. Number 2 is convectional rainfall. Convectional rainfall. And the third one is cyclones. Cyclones. Orographic rainfall, convectional rainfall and cyclones. వీటికి సంబంధించి మీకు నేను డిస్కషన్ చేస్తాను. అంటే what is the exact definition of orographic rainfall? The orographic rainfall, 90% above orographic type of rainfall occurs across the world. Generally, what is meant by oro? Oro is nothing but it is derived from Greek term and oro means mountain. కాబట్టి అప్పుడు మీకు నేను ఇక్కడ ఇమ్మీడియట్గా ఇలా మౌంటైన్స్ వేసి మీకు నేను చూపిస్తాను ఎలా ఉంటుంది అది అనేది. ఇప్పుడు చూడండి, ఇలా మౌంటైన్స్ వేస్తాం. ఎస్, ఇది మౌంటైన్స్. ఈ విండ్ అనేది ఇలా బ్లో అవుతుంది. ఇట్ ఈస్ ఏ ప్రివైలింగ్ విండ్ ఆర్ మాయిశ్చర్ విండ్. ఆ ప్రివైలింగ్ విండ్ ఆర్ మాయిశ్చర్, ప్రివైలింగ్ విండ్ ఆర్ ఆ మాయిశ్చర్ ఆ విండ్ అంటున్నాం. ప్రివైలింగ్ విండ్ ఆర్ మాయిశ్చర్ విండ్. నెక్స్ట్ వన్ హియర్, ఓకేనా, ఇలా వర్షపాతం అనేది కూడా మీకు పడుతుంది. ఎస్, this kind of rainfall is known as orographic rainfall అన్నమాట. orographic rainfall. నెక్స్ట్ వన్ నెంబర్ 2 కన్వెక్షనల్ రెయిన్ఫాల్ చెప్పేటప్పుడు వన్ ఈజ్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటున్నాం. ఎస్, దీనికి సంబంధించిన విషయాలు ఇలా అర్థేస్తాం. ఇలా స్పెరికల్ ఆకారంలో ఈ విండ్ అనేది ఇలా బ్లో అవుతుంది అని చెప్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి రెయిన్ఫాల్ అనేది పడుతుంది అని చెప్తాం. దిస్ కైండ్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ నోన్ యాజ్ కన్వెక్షనల్ రెయిన్ఫాల్ అంటారు. డ్యూ టు కన్విక్షన్ అనే ప్రక్రియ ద్వారా, అంటే ఉష్ణవాహక క్రియ వల్ల ఈ యొక్క కన్వెక్షనల్ రెయిన్ఫాల్ పడుతుంది అని చెప్తాను. సైక్లోన్ అంటే అప్పుడు మీకు దీనికి కూడా సంబంధించి కూడా చెప్తాను. సైక్లోన్ అంటే హై ప్రెషర్ అంటే లో ప్రెషర్ అనేది సముద్రాల మీద మెర్జ్ అయినప్పుడు ఇలా ఏర్పడుతుంది అని చెప్తాను మీకు. హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్ కలిసినప్పుడు మీకు ఇలా ఏర్పడుతుంది అని చెప్తాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సైక్లోన్ అని చెప్తాను. ఓకేనా, ఇలా విషయాలన్నీ కూడా దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇట్ ఈజ్ కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్లైమటాలజీ. చూడండి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక్కసారి అందరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా క్లైమటాలజీకి సంబంధించి. చూడండి, ఏమంత తక్కువేం లేదు, సిలబస్ కావలసినంత ఉంది అండి. బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఒకటి, ఓకేనా, బాగా హెవీ వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఇంకొక పార్ట్ ఉంది కదా వరల్డ్ జియోగ్రఫీలో, ఇంకొక పార్ట్, అనదర్ పార్ట్ ఈజ్ దేర్ దట్ ఈజ్ ఇప్పుడు ఓకేనా. ఇది నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినప్పుడు
ఇప్పుడు ఏంటి అంటే థర్డ్ వన్ ఈజ్ ఓషనోగ్రఫీ. ఓకేనమ్మా, థర్డ్ వన్ ఈజ్ ఓషనోగ్రఫీ అంటున్నాను. ఓషనోగ్రఫీ ఇక్కడ చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది కూడా. ఓషనోగ్రఫీ, ఓషనోగ్రఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కషన్ చేద్దాం. ఓషనోగ్రఫీ సార్, జనరల్గా ఓషనోగ్రఫీ అంటే ఏముంటుంది, ఏంటి ఎలా విషయాలు. ఓషనోగ్రఫీ అన్నప్పుడు జనరల్లీ ఇట్ కన్సిస్ట్, సార్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. వన్ ఈజ్ ఓషన్స్ గురించి డిస్కషన్ చేస్తాను. పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఇలా మనం డిస్కషన్ చేస్తాం. వన్ ఈజ్ ఇక్కడ మీకు టర్మ్స్ మీకు నేనేం చెప్తానంటే పాంతలసా అంటే ఏంటి, వాట్ ఈజ్ మీన్డ్ బై పాంతల్సా. పాంతల్సా అంటే ఏంటి, పాంతల్సా ఓషన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకా మనకి ఏంటంటే నెక్స్ట్ వన్ ఈజ్ విండ్స్, తర్వాత ఓషన్ వేవ్స్, ఓషన్ వేవ్స్. నెక్స్ట్ వన్ at tides, ocean waves and at tides. Next one, ocean waves, there are two types. One is current. Number two is adrift. One is current, number two is adrift. Current and drift అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ టైడ్స్. నెక్స్ట్ వన్ సాలినిటీ. అంటే ఏంటి, లవణీయత. ఉప్పు నీరు, సముద్రపు నీరు ఉప్పుగా ఉంటుందా ఉండదా? కాబట్టి ఏం సార్, వై ద ఓషన్ వాటర్ ఈజ్ ఏ saline వాటర్ అంటే జనరల్లీ ఇట్ కంటైన్స్ మెగ్నీషియం అండ్ ఆల్సో NaCl, సోడియం క్లోరైడ్ పర్సెంటేజ్ 90% above sodium chloride or NaCl percentage, and also magnesium also sufficient available in the ocean water. That's why ocean water is a salt water or saline water or brackish water. Okay ma? Yes. కాబట్టి salinity గురించి డిస్కషన్ చేద్దాం. salinity and also salinity, tides, ocean waves, pantalsa, oceans. Next one is ocean floor. ఓషన్ ఫ్లోర్ అంటే సముద్ర భూతలం, ఓషన్ ఫ్లోర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఓషన్ ఫ్లోర్. ఆఫ్టర్ దట్ ఓషన్ ఫ్లోర్. అండ్ నెక్స్ట్ వన్ ఓషన్ ట్రెంచెస్. ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇవి కూడా. ఓషన్స్, ఓషన్ ట్రెంచెస్, ఓషన్ ఫ్లోర్, సాలినిటీ, టైడ్స్, ఓషన్ వేవ్స్, పాంతల్సా అండ్ ఓషన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఓషన్ ట్రెంచెస్ అంటే పర్టికులర్గా వేటి గురించి డిస్కషన్ చేస్తారంటే, ఓషన్ ట్రెంచెస్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ ట్రెంచెస్, మేరియానా ట్రెంచ్ ఆర్ ఛాలెంజర్ డీప్. మేరియానా ట్రెంచ్ ఆర్ ఛాలెంజర్ డీప్. నేవ్స్ ట్రెంచ్, మేరియానా ట్రెంచ్, నేవ్స్ అండ్ సుందా ఆర్ జావా ట్రెంచ్, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం డిస్కషన్ చేస్తాం. మేరియానా ట్రెంచ్ ఆర్ నేవ్స్ ట్రెంచ్ అండ్ జావా ట్రెంచ్. తర్వాత పసిఫిక్ ఓషన్ వచ్చేసి రిమ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పసిఫిక్ ఓషన్ యొక్క అంచంతా కూడా ఎలా ఉంటుంది సార్ అంటే more than 67% volcanoes are located in Pacific rimలో ఉంటాయి. ఈ పాయింట్స్ కూడా మీకు నేను డిస్కషన్ చేస్తాను. ఓకేనా అండి? ఎస్. ఈ రెడ్ కలర్లో ఉంది కదా, ఇది ఇలా విషయాలు. ఎందుకంటే
67% of volcanoes are located పసిఫిక్ రిమ్, అంటే పసిఫిక్ అంచులో ఉంటాయి అన్నమాట. పసిఫిక్ రిమ్లో 67% 67% పైబడి వాల్కెనోస్ ఉన్నాయి. 67% of volcanoes are located at Pacific Rim. That's why Pacific Ocean is called as Pacific Ring of Fire, Pacific అగ్ని వలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, పసిఫిక్ అగ్ని వలయం అంటారు. ఇలాంటి అంశాలు మనం జనరల్గా డిస్కషన్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఇవన్నీ డిస్కషన్ చేస్తాం. తర్వాత ఎప్పుడైతే వాల్కెనో ఎరప్ట్ అవుతుందో ఈ యొక్క సముద్రం యొక్క భూతలంలో ఓషన్ ఫ్లోర్లో ఏమవుతుందంటే ఈ యొక్క ట్రంచెస్ అనేటివి ఏర్పడతాయి. ట్రంచ్ ఈజ్ నథింగ్ బట్ అఖాతం, పెద్ద గొయ్యిలాగా పడుతుంది. ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఓషన్ ఫ్లోర్ ఉంది. ఓషన్ ఫ్లోర్కి సంబంధించిన విషయాలు కూడా మీకు ఇక్కడ ఇమేజ్ ఇలా వేసేసి ఈ ఇమేజ్ ద్వారా మీకు నేను చాలా క్లియర్ కట్గా డిస్కషన్ చేస్తాను. ఓకేనా? ఎస్, ఇమేజెస్ ద్వారా మీకు నేను చాలా క్లియర్గా డిస్కషన్ చేస్తాను. వెరీ 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 ఇంపార్టెంట్. ఎస్, ఒకసారి అందరు కూడా అబ్జర్వ్ చేయండి. ఓషన్ ఫ్లోర్లో వచ్చేసి ఎలా ఉంటుంది ఏంటి విషయం అనేది మనకు ఒకసారి తెలియాలి. ఎస్, ఈ ఓషన్ ఫ్లోర్ వచ్చేసి బేసికల్గా వీటి మీద క్వశ్చన్స్ అడిగారండి గతంలో, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి బేసికల్గా ఓషన్ ఫ్లోర్ అనేది ఎలా వర్గీకరిస్తారంటే ఓషన్ ఫ్లోర్ కెన్ బి డివైడ్ ఇంటూ 4 కేటగిరీస్, అంటే 4 సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తారు. ఆ ఓషన్ ఫ్లోర్ వచ్చేసి 4 కేటగిరీస్ అన్నప్పుడు వన్ ఈజ్ కాంటినెంటల్ సెల్ఫ్ అంటారు. ఇదే కాంటినెంటల్ సెల్ఫ్. ఈ భాగాన్ని ఏమంటారంటే కాంటినెంటల్ సెల్ఫ్ అంటారు. వన్ ఈజ్ కాంటినెంటల్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ ఏ కాంటినెంటల్ స్లోప్. Continental slope. Okay, next one is ocean plains. Ocean plains. Ocean plains. Ocean plains. ఈ రెడ్ కలర్లో మెన్షన్ చేసింది ఓషన్ ప్లెయిన్స్. నెక్స్ట్ వన్ ఓషన్ ట్రంచెస్. ఓషన్ ట్రంచెస్. ట్రంచ్ అంటే ఇలా అఖాతం ఉంది చూడండి, వీటిని ఏమంటారంటే ఓషన్ ట్రంచెస్ అంటారు. ఓషన్ ట్రంచెస్, సముద్ర అఖాతాలు అంటారు. వీటికి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా డీటెయిల్గా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాలు చాలా ముఖ్యమైన అంశాలు. ఇవి ఖచ్చితంగా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మీకు ఏంటంటే రేపు మీకు ఏమంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంటినెంటల్ సెల్ఫ్ అంటాడు. కాంటినెంటల్ సెల్ఫ్ ఫస్ట్ వన్. అసలు ఏంటి కాంటినెంటల్ సెల్ఫ్కి సంబంధించి నువ్వేం చెప్తావు? కాంటినెంటల్ సెల్ఫ్కి సంబంధించిన విషయాలు చూడండి మా. దీన్ని ఖండ తీరపు అంచు అంటారు మా. తెలుగులో ఏమంటారంటే ఖండ తీరపు అంచు, కాంటినెంటల్ సెల్ఫ్ అంటారు. కాంటినెంటల్ సెల్ఫ్ అంటే ఖండ తీరపు అంచు అని అర్థం. కాంటినెంటల్ సెల్ఫ్ అంటున్నాం. బేసికల్గా ఈ కాంటినెంటల్ సెల్ఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి సార్? ఏం అడుగుతాడు ఇక్కడ అంటే కాంటినెంటల్ సెల్ఫ్ రేపు మీకు ఏమంటాడంటే మేజర్ పోర్ట్స్ బిల్ట్ ఆన్ దిస్ ల్యాండ్ ఫామ్ అని క్వశ్చన్ అడుగుతాడు. ప్రధాన రేవు పట్టణాలను ఎక్కడ ఏర్పాటు చేస్తారు అని క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ వన్ పెరల్స్ అండ్ NaCl, మెగ్నీషియం అండ్ ఆల్ టైప్ ఆఫ్ మెరైన్ స్పీసెస్ అవైలబుల్ ఇన్ దిస్ ఓషన్ ఫ్లోర్ అని క్వశ్చన్ అడుగుతాడు. ద న్యాచురల్ గ్యాస్, ద పెట్రోలియం అండ్ ఆల్ టైప్ ఆఫ్ మెరైన్ వెల్త్ అవైలబుల్ ఫ్రమ్ కాంటినెంటల్ సెల్ఫ్. చూడండి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఏమంటాడంటే ఒకటి మీకు చూడండి నేమ్ ఆఫ్ ద ఓషన్ ఫ్లోర్. నెక్స్ట్ వన్ అవైలబుల్, ఏం అవైలబుల్ అవుతుంది? కాంటినెంటల్ సెల్ఫ్లో ఏం దొరుకుతుంది? కాంటినెంటల్ స్లోప్ ఎలా ఉంటుంది? కాంటినెంటల్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓషన్ ప్లెయిన్స్ ఎలా ఉంటుంది? ఓషన్ ట్రంచెస్ ఎలా ఉంటాయి? ఇలా మీకు
ఆర్డర్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అడుగుతాడు. చాలా డిఫికల్ట్ ఉంటుందండి. అలాంటప్పుడు మీకు నేను చాలా క్లియర్ కట్గా ఇలా మీకు ఎక్కడికెక్కడ మ్యాప్లు వేసి చాలా అద్భుతంగా చాలా క్లియర్గా చెప్తాను. మీరందరూ కూడా మంచి స్కోర్ చేసేటట్టు చేస్తాను. ఓకేనా? మీ యొక్క సెలెక్షన్ కూడా బాగానే ఉంది. మంచి సివిక్ సెంటర్ను మరి సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళకి అపారమైన అనుభవం ఉంది. ఇన్స్టిట్యూట్కి కూడా ఎలా క్లాసెస్ చెప్పించాలి, మంచి సీనియర్ ఫ్యాకల్టీస్తో కూడా బాగా చెప్పిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా మంచిగా సబ్జెక్టును మంచి ఆకలింపు చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రం మనం సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనమ్మా? ఎస్. కాబట్టి కాంటినెంటల్ సెల్ఫ్ అంటే ఏంటి, కాంటినెంటల్ స్లోప్ అంటే ఏంటి, ఓషన్ ప్లేన్స్ అంటే ఏంటి, ఓషన్ ట్రెంచెస్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు నేను చాలా క్లియర్ కట్గా నేను డిస్కషన్ చేస్తాను. ఓకేనా? ఎస్. వాటితో పాటు ఇక సాలినిటీ, లవణీయత అంటున్నాం. సాలినిటీ అంటే లవణీయత అంటాం. బేసికల్గా ఈ యొక్క సాలినిటీ, లవణీయతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. సాలినిటీ, లవణీయత అన్నప్పుడు మీకు అత్యధికంగా ఎక్కడుంది, తక్కువ సాలినిటీ, లవణీయత ఎక్కడెక్కడ ఉంది, అసలు పీపీటీ అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు నేను చెప్పాలి మాస్టర్. పీపీటీ అంటే పార్ట్స్ పర్ 1000 అంటారు. అంటే అవుట్ ఆఫ్ 1000 గ్రామ్స్కి ఇప్పుడు 35 గ్రామ్స్ ఉందనుకోండి. అవుట్ ఆఫ్ 1000 గ్రామ్స్కి 35 గ్రామ్స్ సాలినిటీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద నార్మల్ సాలినిటీ అంటారు. ద నార్మల్ సాలినిటీ అంటే సాధారణ లవణీయత అంటారు. కాబట్టి సాధారణ లవణీయత అంటే ఏంటి అన్నారు అనుకోండి. వాట్ ఈజ్ మీట్ బై పీపీటీ? పీపీటీ అంటే మీరు పేపర్ ప్రజెంటేషన్ అనుకున్నారు, అలా కాదు సార్. పీపీటీ అంటే పార్ట్స్ పర్ 1000 అని అర్థం. పార్ట్స్ పర్ 1000. ఈ పార్ట్స్ పర్ 1000 అవుట్ ఆఫ్ 1000 గ్రామ్స్కి 35 గ్రామ్స్ వచ్చేసి సాలినిటీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పీపీటీ, పార్ట్స్ పర్ 1000. సాధారణ లవణీయత ద నార్మల్ సాలినిటీ అని పిలవడం జరుగుతుంది. ద నార్మల్ సాలినిటీ, సాధారణ లవణీయత అంటారు. ఈ పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అదేవిధంగా మీకు ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్తానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేక్ వాన్, నెక్స్ట్ వన్ డెడ్ సీ, లేక్ వాన్, డెడ్ సీ. లేక్ వాన్ కానీ డెడ్ సీ కానీ, లేక్ వాన్, డెడ్ సీ, లేక్ వాన్, డెడ్ సీ, లేక్ వాన్, డెడ్ సీ, లేక్ వాన్, డెడ్ సీ. నెక్స్ట్ వన్ ఈజ్ ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్, ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్. ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్కి సంబంధించిన విషయాలు కూడా మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. వెరీ 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 ఇంపార్టెంట్. ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్ ఎందుకు అక్కడ లవణీయత ఎక్కువగా ఉండటానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తాను. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఈ కాంటినెంటల్ లేక్ వాన్, డెడ్ సీ, ద గ్రేట్ సాల్ట్ వాటర్ లేక్ ఇవన్నీ కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఇవే కాకుండా మీకు టైడ్స్, ఓషన్ వేవ్స్ అండ్ టైడ్స్ అంటున్నాం. ఒక్క నిమిషమా సార్. గుడ్ ఈవినింగ్ సార్. క్లాస్లో ఉన్నాను సార్. క్లాస్ అయిపోయిన తర్వాత చేస్తాను సార్. సార్. ఓకేనమ్మా? ఎస్. ఇవి జనరల్గా మనం ఓషన్ వేవ్స్కి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు కరెంట్ అంటే ఏంటి, డ్రిఫ్ట్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను చెప్తాను. వాట్ ఈజ్ మీట్ బై కరెంట్, వాట్ ఈజ్ మీట్ బై డ్రిఫ్ట్ అనేది మీకు నేను డిస్కషన్ చేస్తాను. వాట్ ఈజ్ మీట్ బై కరెంట్, వాట్ ఈజ్ మీట్ బై డ్రిఫ్ట్. ఓకేనా? ఇవి ఇలాంటి విషయాలు జనరల్గా మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, పాంతలస అంటే ఏంటి? ఈ టర్మ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. పాంతలస అంటే ఏంటంటే ఇన్ 220 మిలియన్ ఇయర్స్ అగో. ఇక్కడ చూడండి, పాంతల్సా, పాంతల్సా అంటున్నాం. ఆ పాంతల్సా అంటే ఏంటంటే ఇన్ 220 మిలియన్ ఇయర్స్ అగో, 220 మిలియన్ ఇయర్స్ అగో, 220 million years ago, oceans were combined together.
oceans were combined together, oceans were combined together, oceans were combined together, the single super ocean was known as Panthalassa. అంటే కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఇప్పుడులాగా పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్కిటిక్, అంటార్కిటిక్ లేదు. మొత్తం వాటర్ బాడీని అంతా కలిపేమనే వాళ్ళంటే పంతల్సా అని పిలిచేవాళ్ళు. కాబట్టి మిలియన్ ఇయర్స్ అగో ఓషన్స్ వర్ కంబైన్డ్ టుగెదర్, ద సింగిల్ సూపర్ ఓషన్ వాజ్ నోన్ యాజ్ పంతల్సా. ద సింగిల్ సూపర్ ఓషన్ వాజ్ నోన్ యాజ్ పంతల్సా. ఇలా మనకు జనరల్గా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఓషన్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు నేను డిస్కషన్ చేస్తాను. ఇది అబౌట్ ఓషనోగ్రఫీ, సముద్ర శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా మీతో నేను డిస్కషన్ చేస్తాను. ఒకసారి అందరూ కూడా అబ్జర్వ్ చేయండి ప్లీజ్, అందరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఇవి మీకు అంశాలమ్మా, ఓకేనమ్మా? క్లియర్ అర్థమైందమ్మా? అంటే జియోమార్ఫాలజీలో ఏముంది, నెక్స్ట్ సెకండ్ థింగ్ ఇది క్లైమటాలజీలో ఏమున్నాయి, థర్డ్ వన్ ఈజ్ ఓషనోగ్రఫీలో వచ్చేసి ఏమున్నాయి, ఈ అంశాలు మీకు క్లియర్గా అర్థమైపోయింది. సార్ ఇంకా మీకు ఫైనల్గా మీకు ఏం చెప్తానంటే కాంటినెంట్స్కి సంబంధించిన విషయం కూడా మీకు టచ్ చేస్తూ ముందుకెళ్తాను. కాంటినెంట్స్లో ఏషియన్ కాంటినెంట్, ఆఫ్రికన్ కాంటినెంట్, నార్త్ అమెరికన్ కాంటినెంట్, సౌత్ అమెరికన్ కాంటినెంట్, సౌత్ అమెరికన్, యూరప్, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటిక్, ఇలా 7 కాంటినెంట్స్కి సంబంధించిన విషయం కూడా మీకు నేను డిస్కషన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీకు ఏంటంటే కాంటినెంట్స్ ఇక్కడ చూడండి, కాంటినెంట్స్తో పాటు ఇటీవల కాలంలో కొన్ని ఇంపార్టెంట్ స్టేట్స్ ఉన్నాయి. వీటి మీద బాగా తరచుగా మనకు వై ఇన్ న్యూస్ రీసెంట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఏం చెప్తానంటే వన్ ఈజ్ కాంటినెంట్స్ ఇన్ఫర్మేషన్, కాంటినెంట్స్, కాంటినెంట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో జియో పొలిటికల్గా ఇంపార్టెంట్ ప్లేసెస్ చెప్పాలి మీకు. జియో పొలిటికల్ జియో పొలిటికల్ పరంగా ఈ అంశాలు కూడా మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. కాంటినెంట్స్ అండ్ ఆల్సో జియో పొలిటికల్. అండ్ సార్ జియో పొలిటికల్ అంటే ఏంటి సార్? సార్ జనరలీ జియో పొలిటికల్ ప్లేసెస్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్ నౌ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంతర్జాతీయ స్థాయిలో జియో పొలిటికల్కి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కు సంబంధించిన అంశం. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా, స్ట్రైట్ ఆఫ్ మలక్కా, స్ట్రైట్ ఆఫ్ మలక్కా. నెక్స్ట్ వన్ స్ట్రైట్ ఆఫ్ బాస్ స్ట్రైట్, బాస్ స్ట్రైట్, ఓకేనా? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, నెక్స్ట్ వన్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా, బాస్ స్ట్రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంకా మీకు చూడండి అండ్ ఆల్సో గ్రీన్లాండ్, గ్రీన్లాండ్ అండ్ ఆల్సో నార్డిక్ కంట్రీస్, నార్డిక్ కంట్రీస్, నార్డిక్ కంట్రీస్కు సంబంధించిన విషయాలు కూడా మీతోటి జియో పొలిటికల్గా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. జియో పొలిటికల్ పరంగా వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. జియో పొలిటికల్ పరంగా జనరలీ ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ జియో పొలిటికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్డిక్ కంట్రీస్ ఉన్నాయి. వాట్ ఆర్ నార్డిక్ కంట్రీస్? నార్డిక్ కంట్రీస్ ఆర్ వన్ ఈజ్ నార్డిక్ కంట్రీస్. ఫస్ట్ వన్ నార్డిక్ కంట్రీస్ అంటే ఏముంటున్నాయి మనకు? నార్డిక్ కంట్రీస్ వన్ ఈజ్ డెన్మార్క్, నెక్స్ట్ వన్ ఈజ్ స్వీడన్, నార్డిక్ స్వీడన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫిన్లాండ్, నెక్స్ట్ వన్ నార్వే అండ్ ఐస్లాండ్. These countries are known as Nordic countries. Sir, generally why in news Nordic countries? And recently Prime Minister Narendra Modi visited Nordic countries.
రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విజిటెడ్ నార్డిక్ కంట్రీస్. నార్డిక్ కంట్రీస్ అంటే ఏంటి సార్ అంటారు. ఇలాంటివి మీకు ఖచ్చితంగా తెలియాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఇవి కూడా. నార్డిక్ కంట్రీస్ అంటారు. నార్డిక్ కంట్రీస్ అంటే సార్ జనరలీ దీస్ కంట్రీస్ ఆర్ లొకేటెడ్ నార్థన్ యూరప్. దీస్ కంట్రీస్ ఆర్ లొకేటెడ్ సావర్నీ కంట్రీస్. దీస్ 5 సావర్నీ కంట్రీస్ ఆర్ లొకేటెడ్ నార్థన్ యూరప్. అంటే ఉత్తర యూరప్లో మరి ఇక సార్వభౌమాధికారం కలిగిన దేశాలే ఇక నార్డిక్ కంట్రీస్ సచ్ యాజ్ ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్ అండ్ నార్వే. వన్ ఈజ్ ఐస్లాండ్, డెన్మార్క్, Sweden, Finland and Norway countries. These countries are known as Nordic countries. Recently Prime Minister Narendra Modi visited Nordic countries. ఓకేనా, క్లియర్? ఎస్, ఇలాంటి విషయాలు కూడా మీతోటి నేను డిస్కషన్ చేస్తా. అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు కూడా మంచిగా రాయగలుగుతారు. ఓకేనా? ఎస్. ఇప్పుడు నేనేమంటున్నానంటే దీని తర్వాత చూడండి మా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కామన్గా అందరికీ అంటే ఏపీ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి ఉండే అంశాలు ఆ జాగ్రఫీలో ఏముంటాయి, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఏ అంశాలు ఉంటాయో ఒకసారి చూడండి. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మీకు ఇప్పుడు నేను డిస్కషన్ చేస్తాను మీతోటి. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. ఈ ఇండియన్ జాగ్రఫీలో మరి ముఖ్యంగా ఏముంటాయి, ఏంటి, ఎలా విషయాలు అనేది ఒకసారి చూడండి ప్లీజ్. ఇండియన్ జాగ్రఫీలో ఇక్కడ మనకు సార్ ఇండియన్ జాగ్రఫీ ఆల్సో ప్రామినెంట్ రోల్ ఇన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో వరల్డ్ జాగ్రఫీ ఎలా ప్లే చేస్తుందో రోల్, ఇండియన్ జాగ్రఫీ కూడా అదే రోల్ని ప్లే చేస్తుంది. ఓకేనమ్మా? ఎస్. మరి ఇండియన్ జాగ్రఫీలో ఏముంటాయి, విచ్ టాపిక్స్ కంటైన్స్ ఇన్ ఇండియన్ జాగ్రఫీ అంటే వన్ ఈజ్ ఫస్ట్ వన్ లొకేషన్ అండ్ సైజ్. ఫస్ట్ వన్ ఈజ్ లొకేషన్ అండ్ సైజ్. లొకేషన్ అండ్ size as well as physical features. Physical features. Physical features అన్నమాట. Physical features. One is ఏమేమి ఉన్నాయి ఇక్కడమ్మా? వన్ ఈజ్ లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ అంటే ఉనికి, పరిమాణం, భౌగోళిక స్వరూపం. హిమాలయన్ మౌంటైన్స్, దక్కన్ ప్లాట్యూ ఇలాంటి విషయాలు. గతంలో మనకు గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో టీజీలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో ఏమని అడిగిందో క్వశ్చన్ తెలుసా అండి? వాట్ ఈస్ ద అవరేజ్ హైట్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ అని క్వశ్చన్ అడిగింది. దక్కన్ ప్లాట్యూ, వాట్ ఈస్ ద అవరేజ్ హైట్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమి యొక్క సరాసరి ఎత్తు ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ ఇన్ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1లో వాట్ ఈస్ ద అవరేజ్ హైట్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ అన్నాడు. కాబట్టి మనం ఏం చెప్పుకోవాలి, ఇలాంటివన్నీ కూడా డిస్కషన్ చేయాలి. వన్ ఈజ్ లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్. అండ్ సెకండ్ వన్ ఈజ్ నెంబర్ 2, రెండవది యూనిఫికేషన్. నెంబర్ 2 ఈజ్ లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్. నెంబర్ 2 ఈజ్ a climate, Indian climate. What kind of climatic conditions appears in India? What kind of climatic conditions appears in India? అంటే భారతదేశంలో ఏ రకమైన క్లైమేటిక్ కండిషన్స్ మనకు కనిపిస్తున్నాయి? వాట్ కైండ్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్ అపియర్స్ ఇన్ ఇండియా అనే దానిపై మనం డిస్కషన్ చేయాలి. వాట్ కైండ్ ఆఫ్ క్లైమేటిక్ కండిషన్స్ అపియర్స్ ఇన్ ఇండియా. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం క్లైమేట్, ఆఫ్టర్ దాట్ క్లైమేట్ తర్వాత నెక్స్ట్ వన్ రివర్స్ అండ్ ఆల్సో రివర్స్. రివర్స్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ అండ్ రివర్స్ అండ్ ఆల్సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ఓకే, రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, నదులు, నీటిపారుదల ప్రాజెక్టులు. ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ వన్ ఈజ్, ఇంకా చూడండి, నెక్స్ట్ వన్ ఈజ్ రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ వన్ ఫారెస్టర్స్, అడవులు అన్నమాట. న్యాచురల్ వెజిటేషన్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్.
న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ అంటే సహజ వృక్ష సంపద మరియు వన్య సంపద. న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకేమా, వెజిటేషన్. నెక్స్ట్ వన్ హియర్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్. ఓకే, టైగర్ రిజర్వ్స్, బర్డ్ సాంక్చురీస్, ఎలిఫెంట్ రిజర్వ్స్, బయో రిజర్వ్స్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకేనమ్మా? ఎస్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. ఓకే, నెక్స్ట్ వన్ ఆఫ్టర్ దట్ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. నెక్స్ట్ వన్ ఈజ్ సాయిల్స్, మృత్తికలు అనే అంశం గురించి డిస్కషన్ చేయాలి. సాయిల్స్, టైప్స్ ఆఫ్ సాయిల్స్, మృత్తికల రకాలు. టైప్స్ ఆఫ్ సాయిల్స్, టైప్స్ ఆఫ్ సాయిల్స్, సాయిల్స్, టైప్స్ ఆఫ్ సాయిల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ సాయిల్ ఎరోజన్, సాయిల్ ఎరోజన్ అండ్ సో ఆన్ మొదలైన అంశాలు. ఇవన్నీ కూడా డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ వన్ న్యాచురల్ డిజాస్టర్. న్యాచురల్ డిజాస్టర్, సహజ విపత్తుల గురించి డిస్కషన్ చేయాలి. న్యాచురల్ డిజాస్టర్స్, ఫ్లడ్స్, ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ డిజాస్టర్స్. న్యాచురల్ డిజాస్టర్స్కు సంబంధించిన విషయాలు డిస్కషన్. న్యాచురల్ డిజాస్టర్స్. ఓకేనా? వన్ ఈజ్ లొకేషన్ అండ్ సైజ్. ఓకే, ఫిజికల్ ఫీచర్స్ అండ్ ఆల్సో క్లైమేటిక్ కండిషన్స్, rivers and irrigation projects. Next one is natural vegetation and wildlife, national parks, wildlife sanctuaries, tiger reserves, bird sanctuaries, elephant reserves and bio reserves. Soils and also types of soil, soil erosion and also natural disasters. These are comes under అంటే geography, Indian geography also can be divided into 3 categories or 3 segments. వీటిని కూడా 3 భాగాలుగా డివైడ్ చేయవచ్చు. ఓకేనా? ఈ జాగ్రఫీని దీన్ని ఏమని పిలుస్తారంటే, ఈ జాగ్రఫీని చూడండి సార్, దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిజికల్ జాగ్రఫీ. ఫిజికల్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ. ఇది ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. అంటే మనం అంతా చదివామనుకో కన్ఫ్యూజ్ అవుతాం, ఎక్కడికెక్కడ సెగ్రిగేట్ చేసుకోవాలి. సెగ్రిగేట్ చేసుకున్నప్పుడు మాత్రం మనకు ఈజీగా ఉంటుంది సబ్జెక్టు. అందువల్ల సెగ్రిగేట్ చేసుకోవాలి. సెగ్రిగేట్ చేసుకున్నప్పుడు మాత్రం మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. ఈ అంశాలన్నీ ఏంటండి? దీస్ ఆర్ కమ్స్ అండర్ ఫిజికల్ జాగ్రఫీ. ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్, క్లైమేట్, రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, న్యాచురల్ వెజిటేషన్, వైల్డ్ లైఫ్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్, bird sanctuaries, elephant reserves and bio reserves. Next one soils, types of soils, soil erosion and natural disaster అంటే సహజ విపత్తులు. These are comes under physical geography. ఓకేనామా? ఇది ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. అంటే ఫస్ట్ టాపిక్ అంటే జాగ్రఫీని ఇలా 3 పార్ట్స్గా చేస్తారు. ఫస్ట్ పార్ట్లో ఇవన్నీ లెసన్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్ చూడండి, రెండవ పార్ట్. మాస్టర్స్ అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి ప్లీజ్. సెకండ్ పార్ట్ వచ్చేసి ఎకనామికల్ జాగ్రఫీ. ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. ఎకనామికల్ జాగ్రఫీ. ఎస్, ఓకే, ఎకనామికల్ జాగ్రఫీ. ఎస్, ఎకనామికల్ జాగ్రఫీ. ఎకనామికల్ జాగ్రఫీ అంటే ఆర్థిక భూగోళ శాస్త్రం అంటారండి దీన్ని. ఆర్థిక భూగోళ శాస్త్రం ఎకనామికల్ జాగ్రఫీ అంటారు. ఎకనామికల్ జాగ్రఫీ అంటే ఆర్థిక భూగోళ శాస్త్రం అంటారండి.
ఎకనామికల్ జోగ్రఫీ అంటారు. ఎకనామికల్ జోగ్రఫీ ఆర్థిక భూగోళ శాస్త్రం అంటున్నాం. ఎకనామికల్ జోగ్రఫీ. ఈ ఎకనామికల్ జోగ్రఫీలో ఏమొస్తాయంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అనేది ఒకటి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటారు. అంటే వ్యవసాయం అనుబంధ రంగాలు అనే అంశం అండి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయం అనుబంధ రంగాలు అనే అంశం ఒకటి. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయం అనుబంధ రంగాలు అంటున్నాం. అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు అనే అంశం. నెక్స్ట్ వన్ నెంబర్ 2, న్యాచురల్ రిసోర్సెస్. న్యాచురల్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ అంటున్నాం. ఈ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి సార్ అంటే మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, ఖనిజాలు ఇంధన వనరులు అంటారు వీటిని. న్యాచురల్ రిసోర్స్ ఈజ్ నథింగ్ బట్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అండి. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అంటున్నాం. అంటే ఖనిజాలు ఇంధన వనరులు ఈ టాపిక్ అన్నమాట. మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఓకేనా? ఎస్. ఇంకా మనం ఏం డిస్కషన్ చేయాలంటే మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ అండి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇండస్ట్రీస్, పరిశ్రమలండి. ఇండస్ట్రీస్, పరిశ్రమలు. నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రవాణా వ్యవస్థ. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. వన్ ఈజ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్, న్యాచురల్ రిసోర్సెస్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్. 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 ఓకే. ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, కమ్యూనికేషన్ అండ్ ఆల్సో టూరిజం. టూరిజం అంటే పర్యాటక రంగం అండి. టూరిజం, పర్యాటక రంగం. దీస్ ఆర్ కమ్స్ అండర్ ఎకనామికల్ జాగ్రఫీ. అంటే ఆర్థిక భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు, ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. ఎకనామికల్ జాగ్రఫీ. ఓకేనా? ఎకనామికల్ జాగ్రఫీ అంటారు వీటిని. ఆర్థిక భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఎకనామికల్ జాగ్రఫీ అంటారు. ఓకేనా? ఇది లొకేషన్ అండ్ సైజ్, తర్వాత ఎకనామికల్ జాగ్రఫీ. అంటే ఇండియన్ జాగ్రఫీని కూడా ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇలా డివైడ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ అంశాలన్నీ కూడా ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. ఈ అంశాలన్నీ కూడా ఎకనామికల్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. ఎకనామికల్ జాగ్రఫీలో ఇలా 3 పార్ట్స్ ఉన్నాయి కదండి. ఇంకొకటి ఫైనల్గా ఇంకొకటి చెప్పేసి అక్కడ ఎక్కడెక్కడ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఒకసారి చెప్తే మీకు కూడా కొంచెం దాని మీద స్టాండ్ అవుతారు మీరు. ఓకేనా? ఎస్. అందుకని ఇప్పుడు చూడండి, థర్డ్ వన్ వచ్చేసి, మూడవది వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ ఈజ్ హ్యూమన్ జాగ్రఫీ అంటున్నాం. హ్యూమన్ జాగ్రఫీ అని పిలుస్తున్నాం. థర్డ్ వన్ వచ్చేసి, థర్డ్ వన్ ఈజ్ హ్యూమన్ జాగ్రఫీ. ఎస్. ఒకటి వన్ ఈజ్ హ్యూమన్ జాగ్రఫీ. జనరలీ ఇట్ కన్సిస్ట్, హ్యూమన్ జాగ్రఫీ అనేది మనకి ఇక్కడ ఏముంటుందంటే వన్ ఈజ్ ఫస్ట్ వన్ పాపులేషన్. పాపులేషన్, జనాభాకు సంబంధించిన అంశాలు ఉంటాయి ఇక్కడ. వన్ ఈజ్ పాపులేషన్. పాపులేషన్, వన్ ఈజ్ పాపులేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ అర్బనైజేషన్. అర్బనైజేషన్.
Yes, urbanization. And the third one is migrations. Migrations అంటే వలసలు. ఓకే, races and also tribes. Races and tribes, జాతులు, తెగలు. ఇవి మీకు హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలు. ఓకేనా? హ్యూమన్ జాగ్రఫీకి సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఏ అంశాలు చూడండి ఒకసారి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పాలంటే హ్యూమన్ జాగ్రఫీలో ఈ యొక్క పాపులేషన్, జనాభాకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇక్కడ మీకు ఏం తెలుసుకోవాలండి, టోటల్ పాపులేషన్, మెన్ పాపులేషన్ ఎంత, ఉమెన్ పాపులేషన్ ఎంత, టోటల్ పాపులేషన్ ఎంత. ఓకే, ఇలాంటి విషయాలే కాకుండా ఎస్సీ అండ్ ఎస్టీ పాపులేషన్, ఇంకా మనకి ఇంకా ఏం చెప్పుకోవాలండి, ఎస్సీ ఎస్టీ పాపులేషన్, లిటరసీ రేట్, అక్షరాస్యత. నెక్స్ట్ ఇంకా మనకి ఏముంటాయి సార్, లిటరసీ రేటుతో పాటు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత అండి, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జనసాంద్రత. కాబట్టి ఎస్సీ ఎస్టీ పాపులేషన్, లిటరసీ రేట్, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. ఓకే, ఇలాంటివన్నీ కూడా మరి మనం జనరల్గా ఇవన్నీ డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, నెంబర్ 2 ఈజ్ అర్బనైజేషన్, పట్టణీకరణ అంటారు. ఓకే, ఈ పట్టణీకరణకు సంబంధించి కూడా హౌ టు ఇంక్రీజ్ ద అర్బనైజేషన్ అనేది ఎందుకు అలా పెరుగుతుంది. మైగ్రేషన్స్కి సంబంధించి కూడా వలసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమిగ్రేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు నేను ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. అండ్ రేసెస్ అండ్ ట్రైబ్స్ అంటున్నాం, జాతులు మరియు తెగలు. ఈ జాతులు తెగలు చెప్పేటప్పుడు ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే మ్యాచ్ ద ఫెయిర్, జతపరచడం అనేది అడుగుతున్నారు, మ్యాచ్ ద ఫెయిర్లో అడుగుతున్నారు. ముఖ్యంగా మనకి ఏం అడుగుతున్నారంటే ఇక ట్రైబ్స్కి సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో సంతాల్స్, ముండాస్, లెప్చా అండ్ బూటియాస్, లెప్చాస్ అండ్ బూటియాస్, గారో, కాశీ, జయంతియా, గారో, కాశీ అండ్ జయంతియా. ఓకే, గారో, కాశీ అండ్ జయంతియా. నెక్స్ట్ వన్ ఈజ్ కొండరెడ్డి అండి, కొండరెడ్డి, కోయ, గొత్తికోయ, సవర, కోలాం. నెక్స్ట్ వన్ గదభా. చూడండి, ఇలా ఇన్ని అంశాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని అంశాలు తెలుసుకోవాలంటుందండి. ఈ యొక్క ట్రైబ్స్కి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు ఇన్ని అంశాలు మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? మొన్న రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించిన ఎగ్జామ్లో గ్రూప్ 2లో కూడా అడిగారు, ట్రైబల్ పీపుల్ సంతాల్స్ ఏ రాష్ట్రంలో ఉంటారు, ముండాస్ ఏ రాష్ట్రంలో ఉంటారు, లెప్చా అండ్ బూటియా వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు నేను చాలా డీటెయిల్గా చెప్తాను. అవే కాకుండా ఈ ట్రైబల్ పీపుల్స్కి సంబంధించి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇక్కడ మీకు ఐటీడీఏలు కూడా ఉంటాయి. ఐటీడీఏలు కూడా ఉంటాయి. ఈ యొక్క ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంటారండి. ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ అంటారు. వాటికి సంబంధించి కూడా మీతో నేను చాలా క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్, నాట్ అథారిటీ, ఏజెన్సీస్. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఐటీడీఏ? ద మెయిన్ పర్పస్ ఈజ్ స్కిల్ డెవలప్మెంట్. ట్రైబల్ పీపుల్స్లో స్కిల్ డెవలప్మెంట్ను పెంపొందించడం. The main purpose is to improve the skill development in tribal areas or tribal peoples. Tribal students లో
ఈ యొక్క స్కిల్ డెవలప్ చేయడానికి ఈ యొక్క ఐటీడీఏలను ఏర్పాటు చేస్తారు. ఐటీడీఏ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్. వాటికి సంబంధించిన విషయాలు కూడా మీతోటి నేను చాలా క్లియర్గా డిస్కషన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మనం డిస్కషన్ చేసేటప్పుడు ఇంకా మనకి ఏంటి అంటే ఈ పోడు అగ్రికల్చర్ కొంతమంది చేస్తారు. పోడు అగ్రికల్చర్, ఈ పోడు అగ్రికల్చర్ అనేది కూడా చేయడం జరుగుతుంది చాలా వరకు. ఈ పోడు అగ్రికల్చర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు నేను డిస్కషన్ చేస్తాను. ఓకేనా? ఇది హ్యూమన్ జియోగ్రఫీకి సంబంధించిన అలాంటివి ఉంటాయి. ఇక్కడ మీకు ఎకనామికల్ జియోగ్రఫీలో చూడండి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అంటారు. బేసికల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ కమ్స్ అండర్ ఎకనామికల్ జియోగ్రఫీకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ అనేది. కాబట్టి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్కి సంబంధించి మీకు ఏంటంటే యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం డిస్కషన్ చేస్తాను. యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే, యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే, యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తారండి. యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే, యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం డిస్కషన్ చేస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ అంటే క్రాప్స్. తర్వాత ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్ అంటే ఏంటి, ఎక్స్టెన్సివ్ అగ్రికల్చర్. నెక్స్ట్ వన్ షిఫ్టింగ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్, పోడు అగ్రికల్చర్, ఎక్స్టెన్సివ్, షిఫ్టింగ్, కమర్షియల్ అగ్రికల్చర్, ఇలాంటివన్నీ కూడా మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. క్రాప్స్కు సంబంధించి రీసెర్చ్ సెంటర్స్ కూడా డిస్కషన్ చేస్తానండి. రీసెర్చ్ సెంటర్స్, ఓకేనా? అవన్నీ కూడా అగ్రికల్చర్ అండ్ అలైడ్లు. తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ అంటే మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. బేసికల్గా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీకు నేషనల్ క్రిటికల్ మినరల్స్ గురించి కూడా డిస్కషన్ చెప్తాను. క్రిటికల్ మినరల్స్ అంటే అరుదైన ఖనిజాలు ఉన్నాయి కొన్ని, లిథియం కానీ మ్యాంగనీస్ కానీ ఇలాంటివన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ అంటారు, అరుదైన ఖనిజాలు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్, ఫ్యూయల్ మినరల్స్, అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్, వాట్ ఆర్ అటామిక్ ఫ్యూయల్స్, వాట్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్, ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకేంటంటే ఈ యొక్క అటామిక్ ఫ్యూయల్స్ ఉన్నాయి. అటామిక్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం అండ్ థోరియం బోత్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అటామిక్ ఫ్యూయల్స్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూయల్స్. ఈ అటామిక్ ఫ్యూయల్స్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే టు జనరేట్ ద అటామిక్ పవర్ ఆర్ న్యూక్లియర్ పవర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అటామిక్ ఫ్యూయల్స్. అప్పుడు మీకు జనరల్గా ఏం చెప్తానంటే అటామిక్ ఫ్యూయల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి ఏంటి విషయం, అటామిక్ ఫ్యూయల్ ఎక్కడ అవైలబుల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ యురేనియం, వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ థోరియం, ఇలా మనం ఈ విషయాలన్నీ కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ద మెయిన్ సోర్స్ ఆఫ్ యురేనియం అన్నప్పుడు పిచ్ బ్లెండ్ ఈజ్ ద ఓర్ ఆఫ్ యురేనియం. ద యురేనియం ఫస్ట్ early producing place Jaduguda in the state of Jharkhand. Next one in the state of Andhra Pradesh, uranium reserves sufficient available, uranium reserves as well as production sufficient available at near Purivendra Tummalapalli. Sir, generally produced by UCIL. ఇలాంటి విషయాలు ఎన్నో బోలెడన్ని అంశాలు మీకు నేను చెప్పాల్సి ఉంటుంది. సిలబస్ ఎంత ఉంది అంటే మరి ఇన్ఫర్మేషన్ కూడా బోలెడంత ఉంటుంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు అందరూ కూడా మంచి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మంచి విషయాలు తెలుసుకుంటూ ఎప్పటికెప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తూ లెసన్స్ జాగ్రత్తగా వింటూ ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఏంటంటే ఈ యొక్క జాగ్రఫీ అనేది ఎలా ఉంటుందంటే జాగ్రఫీ అనేది అన్నింటితోని రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు స్టాటిక్ ఇన్ఫర్మేషన్ తోటి రిలేషన్ ఉంటుంది, స్టాటిక్ జీకే తోటి ఇన్ఫర్మేషన్. తర్వాత ఎకానమీతో కూడా రిలేటెడ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి కరెంట్కి సంబంధించిన అంశాలు కూడా దీంట్లో యాడ్ అవుతాయి. సార్ కరెంట్కి సంబంధించిన అంశాలు ఏమి యాడ్ అవుతాయి సార్ అంటారు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంటున్నాను. ఇలాంటివన్నీ కూడా ఇంకా మనకు కాంట్రవర్షియల్ ప్లేసెస్ ఇండియాలో ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీఓకే గురించి మనం తరచూ వింటూనే ఉన్నాం. పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇలాంటివన్నీ కూడా. తర్వాత సిలిగురి అనేది ఈ మధ్య రీసెంట్గా విన్నాం, సిలిగురి కారిడార్. ఈ సిలిగురి కారిడార్ వచ్చేసి మేము క్లోజ్ చేస్తాం, మేము గుంజుకుంటామని బంగ్లాదేశ్ అంటుంది.
ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇట్ లుక్స్ లైక్ ఏ చికెన్ స్నేక్, అంటే అకార్డింగ్ టు ఫిజికల్ స్ట్రక్చర్, అంటే జియలాజికల్ స్ట్రక్చర్ ప్రకారం ఈ యొక్క సిలిగురి అనేది ఏంటి సార్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ సిలిగురి కారిడార్ అంటే జనరల్లీ ఇట్ కనెక్ట్స్ మెయిన్ల్యాండ్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో నార్త్ ఈస్టర్న్ ఇండియా. అంటే ఈశాన్య భారతదేశాన్ని ప్రధాన భూభాగంతో కలపడానికి ఈ యొక్క సిలిగురి కారిడార్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇట్ ఈస్ ఏ ప్రామినెంట్ కారిడార్. ఇట్ కనెక్ట్స్ ఇండియన్ మెయిన్ల్యాండ్ టు నార్త్ ఈస్టర్న్ ఇండియా, అంటే ఈశాన్య రాష్ట్రాలని ఈ యొక్క మెయిన్ల్యాండ్ను అనుసంధానం చేసేదే ఈ యొక్క సిలిగురి కారిడార్. ఈ యొక్క సిలిగురి కారిడార్ అనేది యాజ్ పర్ జియలాజికల్ స్ట్రక్చర్, అంటే ఈ యొక్క భౌతిక స్వరూపాన్ని బట్టి వచ్చేసి ఇది ఎలా ఉంటుందంటే ఇట్ లుక్స్ లైక్ ఏ చికెన్ స్నేక్, అంటే కోడిపుంజు మెడ ఆకారంలో ఉంటుంది. కాబట్టి బంగ్లాదేశ్ ఏమంటుందంటే ఈ యొక్క చికెన్ స్నేక్ను మేము కట్ చేస్తాం, అది కట్ చేస్తే ఇక ఈశాన్య రాష్ట్రాలు ఒకవైపు అయితే తర్వాత భారతదేశం మెయిన్ల్యాండ్ అయిపోతుంది, చింద్రవందర చేస్తామని భయపడేస్తున్నారు. బంగ్లాదేశ్ థ్రెట్ చేస్తున్నారు. కానీ ఇండియా మరి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ డిఫెన్స్ ఆల్సో ఇట్ హ్యాస్, అంటే పవర్ఫుల్ రక్షణ రంగానికి సంబంధించి చాలా పవర్ఫుల్ ఈ యొక్క భారతదేశం. అదేవిధంగా ఇక ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ విషయంలో కానీ, తర్వాత నేవీ విషయంలో కానీ, అండ్ ఇన్ఫాంట్రీ విషయంలో కావచ్చు, మిలిటరీ విషయంలో కావచ్చు, ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్. కాబట్టి బంగ్లాదేశ్ వచ్చేసి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్. ఇట్ ఈస్ ఇన్ 1970s ఇట్ వాజ్ బైఫర్కేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఇనిషియల్లీ. తర్వాత ఇది ఇండిపెండెంట్ కంట్రీ అయిన తర్వాత బంగ్లాదేశ్ అయింది. ఇప్పుడు మనని వాళ్ళు భయపడిస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు మనం భిక్ష వేసాం సార్, పాకిస్తాన్ నుంచి మాకు సపరేట్ కంట్రీ కావాలంటే పాకిస్తాన్తో మనము వార్ చేసి వాళ్ళకి ఇండిపెండెంట్ కంట్రీగా చేశాం. అలాంటి వాళ్ళు తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇండియా మీదకే వస్తున్నారు. చూడండి ఎంత అన్యాయం. కాబట్టి ఇలాంటి ఎన్ని నక్కల మారి జిత్తులు వేసినా కూడా మరి ఇండియా అనేది భయపడదు. ఇండియా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంట్రీ. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో జనరలీ యాజ్ పర్ ఫినాన్షియల్ స్టేటస్, యాజ్ పర్ జీడిపి విషయంలో కూడా మరి ఎకనామికల్ స్టేటస్ పరంగా కూడా మరి ఎలా ఉంది సార్ అంటే ఇండియా అనేది ఎకనామికల్ పరంగా టాప్ పొజిషన్లో ఉంది. అంటే ఆ టాప్ 5లో ఉంది వరల్డ్లో. మనం అంటే 4th పొజిషన్, ఒక్కోసారి అటు ఇటు అవుతుంది. కాబట్టి అంత ఎకనామికల్ స్టాటస్ కలిగి ఉన్నాం. మరి రక్షణ రంగం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి పాపులేషన్లో వచ్చేసి యాజ్ పర్ రీసెంట్ సర్వేస్ ప్రకారం ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఆర్ మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్, నాట్ చైనా అనేది గతంలో మనకి ఎలా ఉండేది, చైనా ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇండియా అనుకున్నాం. కానీ యాజ్ పర్ రీసెంట్ సర్వే, యాజ్ పర్ రీసెంట్ ఇన్ఫర్మేషన్, ఇండియా ఈజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇంత బలమైన కంట్రీ, ఇంత జనాభా కలిగిన మరి యంగ్ జనరేషన్ ఉంది, కావలసినంత టెక్నికల్ సపోర్ట్ ఉంది, అన్ని విధాలుగా ఇంత డెవలప్ అయిన ఈ కంట్రీ. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటివి తెలుసుకోకపోతే మనం ఎగ్జామినేషన్ ఏం రాయలేము. తర్వాత ఇండస్ట్రీస్కు సంబంధించిన విషయాల్లో కూడా మీకు నేను చాలా ఇన్ డీటెయిల్గా నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇనుము ఉక్కు కర్మాగారాలు గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు మీకు నేనేం చెప్తానంటే టిస్కో అని, ఎస్ ఓకే, ఇస్కో, విస్కో, మిస్కో అండ్ పోస్కో అని చెప్తాను. అంటే మీకు అర్థమయ్యే విధానంగా మనం చెప్పాలి. ఇలా చెప్పామనుకోండి మీకు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీకు ఇలా చెప్తే ఏమవుతుంది సార్ అంటే ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఓహో, టిస్కో, ఇస్కో, మిస్కో, విస్కో, పోస్కో అంటున్నారు సార్, దీస్ ఆర్ ఐరన్ స్టీల్ ప్లాంట్స్. అలాంటప్పుడు మీకు నేనేం చెప్తానంటే టిస్కో అంటే టాటా ఐరన్ స్టీల్ కంపెనీ అండి. టాటా ఐరన్ స్టీల్ కంపెనీ, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఐరన్ స్టీల్ plant established under private sector, established at Jamshedpur in the state of Jharkhand, collaboration assisted by Jamshedji Tata in 1907 అని చెప్పేస్తాను. అంటే మీకు తెలియకుండానే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది, మీ నోట్బుక్లోకి ఎక్కేస్తుంది. నెంబర్ 2, ఇస్కో అన్నప్పుడు ఇండియన్ ఐరన్ స్టీల్ కంపెనీ అంటాను. జనరలీ ఇట్ ఈజ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అండి. ఇస్కో established at various locations ISCO industries. One is Asansol, Baranpur, Irapur and Kulte అని చెప్తాను.
సరే ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1918 అండ్ 1919, ఇది 1907. తర్వాత మిస్కో మైసూర్ ఐరన్ స్టీల్ కంపెనీ 1923, భద్రావతి ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక. సార్ వన్ ఈజ్ టిస్కో, number 2 is ISCO, and third one is MISCO. These 3 iron steel plants were established pre-independence, అంటే స్వాతంత్రం రాకమునుపు ఏర్పాటు చేయబడిన ఐరన్ స్టీల్ ప్లాంట్స్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ యొక్క విశాఖ ఐరన్ స్టీల్ కంపెనీ, నెక్స్ట్ వన్ రూర్కెలా ఐరన్ స్టీల్ కంపెనీ, నెక్స్ట్ వన్ దుర్గాపూర్ ఐరన్ స్టీల్ కంపెనీ, బిలా ఐరన్ స్టీల్ ప్లాంట్ అండ్ పోస్కో అంటే మీరు అందరికీ కూడా తమాషా నవ్వుతారు, అందరు కూడా జోకులు వేసుకుంటుంటారు, పోస్కో అంటున్నాడు సార్ అని. పోస్కో ఈజ్ నథింగ్ బట్ పొహాంగ్ స్టీల్ కంపెనీ టెక్నికల్ సపోర్ట్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ బై సౌత్ కొరియా. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్కో. పోస్కో స్టాండ్స్ ఫర్ పొహాంగ్ స్టీల్ కంపెనీ. ఓకే, ఇలాంటి విషయాలు మీకు నేను చాలా చెప్తానండి. ఇంకా ఇవే కాకుండా ఈ యొక్క నాల్కో ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్కి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు నాల్కో, బాల్కో, మాల్కో, ఇండాల్కో, ఇలాంటివి కూడా మీకు నేను డిస్కషన్ చేస్తానండి. బాల్కో, మాల్కో, ఇండాల్కో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, భారత్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, మద్రాస్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అని చెప్తాను. ఎస్టాబ్లిష్డ్ అట్ విచ్ లొకేషన్స్ అవన్నీ కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కూడా మీకు ఏం చెప్తానంటే, ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మరి పర్టికులర్గా కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అంటే కరెంట్ జోగ్రఫీకి సంబంధించిన అంశాలు మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. అంటే స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, యాజ్ వెల్ యాజ్ అదేవిధంగా చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చినాబ్ రైల్వే బ్రిడ్జ్, తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ ఈజ్ పంబన్ వర్టికల్ సీ బ్రిడ్జ్. పంబన్ వర్టికల్ సీ బ్రిడ్జ్కి సంబంధించిన అంశాలు. పంబన్ వర్టికల్ సీ బ్రిడ్జ్. నెక్స్ట్ వన్ కవచ్ అంటే ఏంటి? కవచ్ అంటే ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మీకు డిస్కషన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025లోని ఈ యొక్క చినాబ్ రైల్వే బ్రిడ్జ్ని స్టార్ట్ చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి ఇట్ వాజ్ చినాబ్ రైల్వే బ్రిడ్జ్. ఇట్ ఈస్ ద టాలెస్ట్ రైల్వే బ్రిడ్జ్. ఇట్ ఈస్ ద టాలెస్ట్ ఆర్క్ రైల్వే బ్రిడ్జ్ ఎంటైర్ ద వరల్డ్, అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది. 359 meters. It is taller than ఈఫిల్ టవర్ ఇన్ ప్యారిస్. అంటే ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది ఈ యొక్క చినాబ్ రైల్వే బ్రిడ్జ్ 359 meters అండి. ఇలాంటి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క చినాబ్ రైల్వే బ్రిడ్జ్ని దేనిలో భాగంగా లాంచ్ చేశారంటే, ఈ యొక్క ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్లో USBL అంటారు. ఇలాంటివి మీకు నేను చెప్తానండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. రేపు అడిగేది ఇలాంటివి. USBL అంటున్నా. USBL అంటే ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ అంటారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చినాబ్ రైల్వే బ్రిడ్జ్ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి సార్ అంటే, ఇట్ కనెక్ట్ శ్రీనగర్ కాశ్మీర్ వ్యాలీలో ఉన్న శ్రీనగర్ ఇంకొక దాన్ని దేన్ని కలుపుతుందంటే కాట్రా ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని కాట్రాని శ్రీనగర్ని కలిపేదే ఈ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అండి. మరి సుమారుగా ఇది దేనిలో భాగంగా స్టార్ట్ చేశారంటే USBLలో భాగంగా. అంటే USBL అంటే జనరలీ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద USBL రైల్ ప్రోగ్రామ్. USBL స్టాండ్స్ ఫర్ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్. ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్లో భాగంగా ఇక చినాబ్. ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ వర్టికల్ సీ బ్రిడ్జ్ అనమాట. ఈ వర్టికల్ సీ బ్రిడ్జ్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇలా ఉంటుంది సార్. ఈ వర్టికల్ సీ బ్రిడ్జ్ ఈ లోపల నుంచి ఓడలు స్టీమర్లు కూడా వెళ్తాయి. ఈ పంబన్ వర్టికల్ సీ బ్రిడ్జ్ కూడా 2025లోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేశాడండి. ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ 2025 ఏప్రిల్ మంత్. సార్ జనరల్గా ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ వర్టికల్ సీ బ్రిడ్జ్ ఇన్ ద కంట్రీ.
ఇట్ ఈస్ ద ఫస్ట్ వర్టికల్ సీ బ్రిడ్జ్ ఇన్ ద కంట్రీ. ఇలాంటిది ఎక్కడ మనకు లేదు. అంటే స్టీమర్లు అలా బ్రిడ్జ్ కింద వెళ్ళిపోవడం అనేది మనకి ఎక్కడ జరగదు. ఇట్ ఈస్ ద ఫస్ట్ వర్టికల్ సీ బ్రిడ్జ్ ఇన్ ద కంట్రీ. జనరల్లీ ఇట్ కనెక్ట్స్ మండపం అండ్ మండపం. ఇట్ కనెక్ట్స్ మండపాన్ని ఇంకొక ప్లేస్ ఏంటి సార్? ఇట్ కనెక్ట్స్ మండపం అండ్ ఆల్సో రామేశ్వరం. మండపం అండ్ రామేశ్వరములను కలుపుతుంది అన్న విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను. మండపం అండ్ రామేశ్వరం. మండపం వచ్చేసి ఇది ఎక్కడ ఉంటుంది? రామనాథపురం డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. రామేశ్వరం ఈజ్ ఇన్ ఐలాండ్ అండి, ఐలాండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ రెండింటిని కలిపేదే ఈ యొక్క పంబన్ వర్టికల్ సీ బ్రిడ్జ్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. యాజ్ పర్ ఏ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అండి? ఏ పర్స్పెక్టివ్లో అంటే యాజ్ పర్ కరెంట్ జాగ్రఫీకి సంబంధించి చాలా 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి మీతోటి నేను డిస్కషన్ చేస్తాను. ఎస్, ఓకేనా అండి? ఈ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, టూరిజం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటే. ఇక్కడ కూడా మీరు న్యాచురల్ డిజాస్టర్స్కి సంబంధించి ఇవి డిస్కషన్ చేయాలి. టైప్స్ ఆఫ్ సాయిల్ ఎరోజన్కి సంబంధించి మీకు నేను చెప్తాను. ఈ న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. అంటే వాట్ కైండ్ ఆఫ్ వెజిటేషన్ ఆర్ ఫౌండ్ హియర్ ఇన్ ఇండియాలో, టైప్స్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ కూడా డిస్కషన్ చేస్తాను. నేషనల్ పార్క్స్ చెప్తాను, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ డిస్కషన్ చేస్తాను, టైగర్ రిజర్వ్స్ చెప్తాను, బర్డ్ శాంక్చురీ చెప్తాను, ఎలిఫెంట్ రిజర్వ్స్ చెప్తాను, బయో రిజర్వ్స్ కూడా చెప్తాను. అదేవిధంగా రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. జనరల్గా ఇక్కడ 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి రివర్స్ సిస్టమ్ అండ్ ఆల్సో ఇరిగేషన్ ప్రాజెక్ట్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. కాబట్టి ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని విషయాలు చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇండస్ వాటర్ ట్రీటీ చెప్తాం, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూట్ చెప్తాను, తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ గురించి డిస్కషన్ చేస్తాను. అవన్నీ కూడా మీకు ఈ యొక్క రివర్స్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. అదేవిధంగా క్లైమేట్, తర్వాత ఈ యొక్క లొకేషన్, సైజ్ అండ్ ఫిజికల్ ఫీచర్స్లో కూడా పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా అండి? ఎస్, ఓకే. ఇక్కడ మీరు ఒక చిన్న మాట గుర్తుంచుకోవాలి. ఏంటి సార్ ఆ మాట అంటే, ఇక్కడ ఇండియన్ జాగ్రఫీలో ఏ సిలబస్ రాశానో అదే సిలబస్ ఏపీకి తెలంగాణకు కూడా ఉంటుంది. ఏపీ జాగ్రఫీలో ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, ఏపీ లొకేషన్ అండ్ సైజు, తెలంగాణ లొకేషన్ అండ్ సైజు, తెలంగాణ రివర్స్, ఏపీ రివర్స్ సిలబస్ ఇదే అనమాట. అక్కడ మీరు ఇండియా బదులు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ యాడ్ చేసుకోవాలి. ఓకేనా అండి? ఇలాంటి విషయాలు చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. కాబట్టి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, అద్భుతమైన ఇన్ఫర్మేషన్. మీరు మంచిగా నీట్గా చదువుకుంటే ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. ఓకే, డన్.